శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎన్నో ప్రయోజనాలు నా నుండి పొంది కూడా నన్ను చులకన భావంతో చూడటం, నాపై పెత్తనం చలాయించే స్వభావం కలిగి ఉండి నన్ను ఊరికినే బాధించటం, సున్నితంగా ప్రశాంతంగా ఉండే నా స్వభావాన్ని చూచి నా పొరుగింటి ఆమె ఈ విధంగా నాతో ప్రవర్తిస్తుంటే బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేనిలా మంచిగా ఉండకూడదేమో అనిపించేలా నా మనసు బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి వారితో సమాజంలో ఈ వ్యవహారిక జీవితం ఎలా గడపాలి, వీరి నుండి ఎలా తప్పించుకోవాలి తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ విషయాలను వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్నను ఒకసారి అర్థం చేసుకుందాం. వీరు చాలా మంచిగా ఉంటున్నారు. వీరి పొరుగింటి ఆవిడ వీరి నుంచి చాలా సహాయాలు పొంది కూడా వీరిని డామినేట్ చేస్తూ, వీరి మీద పెత్తనం చేస్తూ, వీరిని చులకనగా చూస్తున్నారు. నేను ఏమీ అనకుండా ఊరుకునే ఉంటే, మెదలకుండా ఉంటే, మంచిగా ఉంటే ఇలా నాతో ప్రవర్తిస్తున్నారని నాకు బాధ కలుగుతుంది. ఇలా ఉండటం తప్పేమో అని కూడా అనిపిస్తుంది. మనసు బాధపడుతున్నది. ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలి జీవితంలో? ఈ పరిస్థితి లేని మనిషి భూమి మీద అసలు ఉంటాడా? అంటే ఎవరో ఒకరి దగ్గర తల వంచుకు ఉండాల్సి వచ్చి, ఎవరో ఒకరు తన మీద పెత్తనం చేస్తూ లేనిటువంటి మనిషి భూమి మీద ఉంటాడా? ముందు ఆ విషయాన్ని గుర్తించండి. ఇక్కడ పెత్తనం చేస్తారా చేయరా అనేది వేరే విషయం. అసలు ఎవరో ఒకరి దగ్గర మనం తల వంచి తగ్గి ఉండాల్సి వస్తుంది, వినయాన్ని చూపించాల్సి వస్తుంది, కనీసం గౌరవాన్ని ఇవ్వాల్సి వస్తుంది. మన పై స్థితిలో ఉంటారు వాళ్ళు. మన తల్లిదండ్రులను కావచ్చు, మనం వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మన పైవాళ్ళు కావచ్చు, అధికార హోదాలు ఉన్నవాళ్ళు కావచ్చు. మన జీవన పరిస్థితులలో ఎప్పుడూ మన పైన కొంతమంది ఉంటారు, మనకు కింద కొంతమంది ఉంటారు. ఇక్కడ ఎవరో నా మీద పెత్తనాలు చెలాయిస్తున్నారు అనేది బాధాకరమైన అంశమే. అది అహంకారానికి సంబంధించిన అంశం. వాళ్ళు అహంకారంతో ప్రవర్తించి మన అహంకారాన్ని దెబ్బకొడుతున్నారు అనుకోండి, అది బాధపడే విషయమే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, పిల్లల దగ్గర నుంచి మృత్యువు ఒడిలోకి వెళ్ళబోతున్నటువంటి వృద్ధుల వరకు అందరికీ ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకవలసిన పరిస్థితులు ఉంటాయి. ఏదో ఒకటి ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ మీద ఆధారపడాలి, ఒక వృత్తి చేస్తే వచ్చేటువంటి కస్టమర్స్ మీద ఆధారపడాలి, ఒక వ్యాపారం చేస్తుంటే మళ్ళీ వచ్చేటువంటి కస్టమర్స్ మీద ఆధారపడాలి, వాళ్ళందరితో మంచిగా ఉండాలి. అందులో రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలా సృష్టిలో ఎప్పుడూ విధానం ఉంటే మన పై వాళ్ళు ఉంటారు అన్ని ప్రదేశాలలో. ఇంట్లో భర్త పెత్తనం చేయొచ్చు, భర్త మంచోడైతే కొంతమంది భార్యలు పెత్తనం చేయొచ్చు, భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉంటే అత్తమామలు పెత్తనం చేయొచ్చు. ఇది సమాజంలో మనం చూస్తున్నాం అన్ని చోట్ల. అంటే ఎవరికి కుదిరితే వాళ్ళు ఇతరుల మీద పెత్తనాలు చేయాలని అనుకుంటారు. పెత్తనాలు ఏంటి? నాకు నచ్చినట్టు నువ్వుండు. అసలు మీరు ఇంకా వీడెవరో పక్కింటి ఆవిడ పొరుగింటి ఆవిడ కాబట్టి అది అసలు ప్రాబ్లం కాదు మీకు. ఎందుకంటే మీ ఇంట్లో ఆవిడ 24 గంటలు ఉండరు. అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. నా నుంచి ఎన్నో ప్రయోజనాలు పొంది కూడా నన్ను చులకన భావంతో చూడటం, నాపై పెత్తనం చలాయించే స్వభావం కలిగి ఉండటం. అంటే ఆవిడ నాపై పెత్తనం చలాయించటం, నేను ఏమీ చేయకుండా ఊరుకుంటూ ఉండే నా స్వభావాన్ని చూచి నా పొరుగింటాను ఈ విధంగా ప్రవర్తిస్తుంది, అందువలన బాధగా ఉంటున్నది. ఫస్ట్ పాయింట్, అసలు బాధకు కారణం ఏంటి అంటే మీరు రాసిన దాంట్లో నా నుంచి ఎన్నో ప్రయోజనాలు పొంది కూడా
ఎవరికైనా ఏదైనా మేలు చేసేటప్పుడు ఆశించి మేలు చేస్తే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే నా నుంచి మేలు పొందిన వాళ్ళందరూ నన్ను గౌరవించాలి, నాకంటే తక్కువగా ఉండాలి, నాతో వినయంగా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి, నా నుంచి మేలు పొందారు కదా, పొందుతున్నారు కదా, నన్ను వాడుకుంటున్నారు కదా, కృతజ్ఞత చూపించలేంటి అనేటువంటి ఒక భావన మనిషి మనస్సులో మెదులుతుంది. ఆశించి చేస్తే ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అంటే నేను పలానా వాళ్ళకి మేలు చేశాను, పలానా వాళ్ళు నా నుంచి లాభాలు పొందారు, ఇటువంటి భావాలతో ఎవరికి మేలు చేయకూడదు. అప్పుడు అది మేలు కూడా చెడు అవుతుంది. ఎందుకని ఆశించి చేసిన మేలు చెడు ఎందుకు అవుతుందంటే ఇప్పుడు అనిపించినటువంటి ఈ ప్రశ్నే. నా నుంచి ఎన్నో ప్రయోజనాలు పొంది కూడా నన్ను చులకనగా చూస్తున్నారని. అంటే మనం ఏంటి, గౌరవాన్ని కోరుకుంటున్నాం. ఒక మనిషిగా జీవిద్దాం, కుదిరితే సాటి మనిషికి సాయం చేయండి, లేకపోతే వదిలేయండి. ఆ సాయం ఎలా, సహాయము అనేది ఎలా అంటే, నా బిడ్డకి నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నా, అయినా నా బిడ్డ నా మీద కోపగించుకుంటాడు, విసుక్కుంటాడు. నాకు బిడ్డలు 2 ఉన్నారు. అంటే అది సందర్భాన్ని బట్టి, అది విసుక్కోవటం, కోపగించుకోవటం అసలు కోపం కాదు, విసుగు కాదు. మా నాన్న మా అమ్మ అన్న స్వతంత్రత 2, ఆ పరిస్థితుల్లో వాళ్ళ వయసుకి వాళ్ళకి తెలియదు ఎలా వ్యవహరించాలో. వాళ్ళకంత ఇంకా ఓర్పు నేర్పు రాలేదు. ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు. టీనేజ్ నుంచి ఆ దశలోకి వచ్చి యవ్వనంలోకి వెళ్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, స్వతంత్రంగా మాట్లాడతారు. నచ్చినవి లేవనుకోండి, తినేటప్పుడు వాళ్ళకి నచ్చినవి లేవనుకోండి ఏదో ఒకటి అంటారు. ఎప్పుడు నచ్చినవి వండరను ఏదో ఒకటి చిన్న మాట, అక్కడే పెద్ద ఘర్షణ అయిపోద్దని కాదు. అలా ఏ పరిస్థితి తనకు నచ్చింది లేకపోయినా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకరినొకళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. అది పెద్ద ఘర్షణ కాదు, మామూలుగా కూడా అనుకుంటారు. అసలు అలా ఏమీ అనుకోకుండా ఎదుట వాళ్ళని అంగీకరించి, ఏంది ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నామండి, అందరూ రోజు ఏం తింటారో ఏం తాగుతారో అది కుటుంబం అందరికీ తెలుసు కదా. కానీ అందరికీ విడివిడిగా అన్ని చేయటం కుదరదు కదా. ఎంత కుబేరుడికైనా కుదరదు. పక్కవాడిని మెప్పించడం, పక్కవాడికి సమస్తం సమకూర్చడం కుబేరుడికైనా కుదరదు. అంటే పక్కవాడిని మెప్పించాలిగా. కాబట్టి ఏదో ఇంట్లో చేసుకునేటప్పుడు తినేవి, తాగేవి, ఆయా అవసరాలు ఏమున్నాయో, ఇంటి అవసరాలు ఏమున్నాయో, ఇంట్లో మనుషులకు అవసరాలు ఏమున్నాయో రోజుకొకటి పూటకొకటి ఆ విధానంలో వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కూరలు ఉండేటప్పుడు అందరికీ తల ఒకటి వండలేరుగా. లేదా అన్నం తింటుంటే మళ్ళీ చపాతీ తింటా ఉంటారు, ఇంకొకళ్ళు ఏదో తింటా ఉంటారు, ఇంకొకళ్ళు ఏదో తింటా ఉంటారు, కొందరు నాకు ఇది సరిపడదు ఇది కావాలంటారు. అందులో ప్రయారిటీని బట్టి ఎవరికి ఏది అవసరం, అనారోగ్యవంతులు ఉన్నారనుకోండి ముందు ప్రయారిటీ ఆలకిస్తారు. అలా ఏదో చేస్తారు. అసలు ఏమీ అనకుండా ఆ చేస్తున్న వాళ్ళని మా అమ్మాయి కదా అన్నీ చేస్తుంది, మా అమ్మ ఏది పెడితే అది తిని వెళ్ళిపోదాం, నా భార్య కదా చేస్తుంది, నా భార్య ఏది పెడితే అది తిని వెళ్ళిపోదాం, పని మనుషులు ఉన్నా చేయించుకునేది వాళ్లేగా, చేయించి మనకు పెట్టేది వాళ్లేగా అని అసలు ఇంటి సంబంధిత విషయాలలో అన్ని విషయాలలో మౌనంగా ఎందుకు ఉండకూడదు? మనం చేయట్లేదు కదా. అలానే మనకు అన్నం పెట్టకుండా ఎందుకుంటుంది మన తల్లి, మనకు అన్నం పెట్టకుండా ఎందుకుంటాడు మన తండ్రి, మనకు అన్ని చేయకుండా ఎందుకుంటాడు, మనకు అన్నం పెట్టకుండా ఎందుకుంటుంది మన భార్య. అప్పుడు ఇంటి విషయాలలో ఓన్లీ తిండి, పడుకోవటం, లేవటం, ఓన్లీ ఇంటి వరకు ఘర్షణ పడకుండా ఉండొచ్చుగా. అది మన పని కాదు, వాళ్ళు పెట్టి తిని వెళ్ళిపోవచ్చుగా. ఎల్లం కోరుకుంటాం, మనకు వండుకోవటం రాదు, వంట మనం చెయ్యము. కానీ వండుతున్న వాళ్ళని ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనకు అవసరమైనవన్నీ ఇలా చేసి పెట్టి, ఇలా చేసి పెట్టి, ఇలా చేసి పెట్టి, ఇలా చేసి పెట్టి అని అందరూ అడుగుతూ ఉంటారు. అది పెత్తనమే, అదంతా పెత్తనమే. కొందరు ప్రేమతో చేయొచ్చు, అభిమానంతో చేయొచ్చు, కానీ ఎంతకాలం వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ అనారోగ్యాలు. అలా ఒంటెళ్ళకి అంకితమైపోయినటువంటి స్త్రీల జీవితాలు ఎన్నో ఉన్నాయి, తల్లులుగాను భార్యలుగాను. అక్కడ పని మనుషులు ఉంటూ ఉండొచ్చు, కాదంటలా నేను, ఆవిడ పరిస్థితులను బట్టి. అక్కడ ఎవరిది తప్పని కూడా నేను అంటలా. ఇంట్లో ఉన్న నలుగురికి అన్ని రోజు రకరకాలు చేయగలరా?
కుదురుతుంది అసలు ఒక జీవితకాలం కుదరదు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఎవరికి వాళ్ళే విడివిడిగా నేను 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 అని వాళ్ళకి నచ్చినవి ఉన్న రోజున నచ్చినవి ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. మిగిలిన వాళ్ళు విసుగుతో చికాకుతో కోపంతో బాధతో తింటారు. ఏదో ఒకటి అంటూ తింటారు, దాన్ని ప్రదర్శిస్తారు. నువ్వు ఎప్పుడు ఇంతే అంటారు, ఏదో ఒకటి అంటారు. అసలు అక్కడ చాలా చిన్న విషయం కదా అది. ఇంటి సంబంధ విషయాలు మీరు చూసుకోండి. ఇంట్లో ఏదో పొద్దున్నే కాఫీను టీలు ఇస్తారు, తాగుతాం. పిల్లలకైతే వాళ్ళ ఇంటి అలవాటుని బట్టి పాలు ఇస్తారు, తాగుతాం. తర్వాత టిఫిన్లు పెడతారు, తర్వాత భోజనాలు పెడతారు, సాయంత్రం స్నాక్స్ పెడతారు, మధ్యలో ఏమన్నా వండితే మంచి వంటకాలు ఉంటే అవి పెడతారు. ఏదో ఒకటి రాత్రి వరకు తింటాం, తర్వాత పడుకోవటం, లేవటం, కాలకృత్యాలు. ఇంట్లో ఎవరికైనా సహజంగా ఇవేగా. వీటిని ప్రశ్నించకుండా, ఎవరిని ఏమీ అనకుండా మనం ప్రశాంతంగా చక్కగా ఏం పెడితే తిని వెళ్ళిపోతున్నామా? అటువంటి మనసు అలవాటు చేసుకుంటే ఏముంది? నువ్వు ఒకవేళ కాదని విసుక్కున్నా, బాధపడినా, దుఃఖపడినా విసుగును ప్రదర్శించడం తప్ప విషయం మారుతుందిగా. విషయం ఎక్కడ మారుతుంది? విషయం ఎలా మారుతుంది? రోజు అందరికి అన్ని రకాలు చేయలేరు. అందుకని ఎవరు బాగా విసుగును ప్రదర్శిస్తారు అంటే అది పెత్తనం. ఎవరు డామినేట్ చేస్తారు, నేను తిన్నని వెళ్ళిపోతారు, ప్లేట్లు నేలకేసి కొడతారు. కొంతమంది తల్లిదండ్రులు అంటే ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మంచితనాన్ని వాడుకుంటూ ఉంటారు, కోపంతోనూ అధికారంతోనూ. ఎవరో ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, అక్కడ రోజు మన ఇంట్లో జరిగేది అదే. అయ్యో నా కొడుకు కదా, అయ్యో నా కూతురు కదా, అయ్యో నా భర్త కదా, అయ్యో నా భార్య కదా అంటే ఆ దాన్ని, ఆ మంచితనాన్ని, ఆ ప్రేమని, నా బాధ్యతలు నేను కరెక్ట్గా చేయాలని వాళ్ళు భావించుకుంటూ చేస్తున్నటువంటి విధానాన్ని బలహీనతగా వీళ్ళు ఎంత కుదిరితే అంత డామినేట్ చేస్తూ ఉంటారు. అది మానవ స్వభావంలోనే ఉంది. ఇప్పుడు నేను తిననని వెళ్ళిపోతే పాపం వాళ్ళు బాధపడతారు. అయ్యో భర్త తినకుండా వెళ్ళిపోయాడే, నచ్చినవి లేవని. కొడుకు తినకుండా వెళ్ళిపోయాడు, కూతురు తినకుండా వెళ్ళిపోయింది, ఏదో ఒకటి. లేదా అత్తమామలు ఇంట్లో వాళ్ళు గుండుతూ ఉంటారు. ఎవరికైనా ఇళ్లలో అత్తమామలు ఉన్నారనుకోండి, వాళ్ళు గుండుకుతూ ఉంటారు నచ్చినవి లేవని. లేదా మా వయసు పెరిగింది, తినలేకపోతున్నాం, అవి నచ్చట్లేదు, ఈ నచ్చట్లేదు, ఏదో ఒకటి సంథింగ్. నేననేది అతి సామాన్య విషయం కదా. పుట్టిన కాడి నుంచి తింటానే ఉన్నాం, చనిపోయే వరకు తింటూనే ఉంటాం. పుట్టిన కాడి నుంచి అదే ఇంట్లో జీవిస్తాం, అదే మనుషులతో జీవిస్తాం. ఏదో వివాహం అయితే కొత్త మనిషి ఒకళ్ళు వస్తారు, మన కుటుంబం వస్తుంది. కానీ చనిపోయే వరకు ఈ 4, 5, ఈ 10 మంది, 20 మంది మనకు తెలిసిన వాళ్ళతోనే కదా మన జీవితం సాగేది అత్యంత దగ్గరగా. వాళ్ళని కనీసం ఏమి అనకుండా ఉంటున్నామా? బాధ పెట్టకుండా ఉంటున్నామా? తల్లిదండ్రులే కదా నన్ను చూసేది, నాకన్నీ సమకూర్చేది తల్లిదండ్రులే కదా అని తల్లినో తండ్రినో బాధ పెట్టకుండా, ఏదో ఒకటి అనకుండా, వాళ్ళ నిరసన తెలియజేయకుండా, విసుగు తెలియజేయకుండా, అయిష్టత తెలియజేయకుండా, కోపం తెలియజేయకుండా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు. అలాగే భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఇవన్నీ తెలియజేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఉండకూడదు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏం పెడితే అది చిరునవ్వుతో ఎందుకు తినకూడదు? వాళ్ళు తినేవే కదా పెడతారు. ప్లస్ ఇంకోటి కూడా ఉంది, వాళ్ళకి భర్తకి ఇష్టమేంటో తెలుసు, పిల్లలకి ఇష్టమేంటో తెలుసు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టమేంటో తెలుసు. వాళ్ళకే ముందు అన్ని చేసి పెట్టాలి, వాళ్ళకి అన్ని అందించాలనే కదా అసలు ఇళ్లలో వంటలు జరుగుతున్నాయి. ఇళ్లలో అందరూ వంటలు వండుకోవడం అనే ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది? అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కావాలనే కదా. వాళ్ళు చేసి పెట్టింది మెదలకుండా ఎందుకు తినకూడదు? ఇది ఒక్క పాయింట్ చూడండి, ఎంత చిన్న విషయం అది. అలాగే పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వస్తువులు కానీ, బట్టలు కానీ, ఏ విషయాలలోనూ ఘర్షణ పడకుండా. ఎందుకని ఆ ఎదురుగా ఉన్నది ఎవరు ఘర్షణ పడటానికి? నా తల్లి, నా భార్య, నా తండ్రి, నా పిల్లలు, ఎంత నా వాళ్లే కదా. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అది కూడా కలిసి ఉంటాయి. పెద్దోళ్ళే వివాహాలు అయితే ఎవరి దారిని వెళ్ళిపోతారు, హాయి బాయి చెప్పుకోవటం తప్ప ఎవరి కుటుంబాల వాళ్ళకి ఇంకా సంబంధ బాంధవ్యాలు ఉండవు, స్వతంత్ర కుటుంబాలు ఏర్పడిపోయినాక. అప్పుడు కనీసం ఒక ఇంట్లో మనం ఎవరిని ఏమీ అనకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒక తండ్రి తన పిల్లల్ని, భార్యని అనకుండా ఎందుకు ఉండలేకపోతున్నాడు? అంటే నిరంతరం ఆశిస్తాడు వాళ్ళ దగ్గర నుంచి.
మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఏదో ఒకటి అంటున్నారు, వాళ్ళ మీద మీకు అసంతృప్తి కలుగుతుంది, వాళ్ళ వలన మీరు అసంతృప్తికి లోనవుతున్నారు. అసంతృప్తి ఏమవుతుంది? బాధగా, కోపంగా వ్యక్తీకరించబడుతుంది. వాళ్ళ ముందు అనిపోతే వాళ్ళ వెనక చెబుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పోషించేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటువంటి ఒక దుర్మార్గపు తండ్రిని నాకు తెలుసు. నీకు అసలు నిన్ను పోషించడమే గ్రేట్ అని, నీకు అన్నం పెట్టడమే గ్రేట్ అని, నా మాట వింటే అన్నం పెడతాను, బట్టలు కొట్టిస్తాను. ఏంటి చిన్నప్పుడు, చిన్న వయసులో 6-7 ఏళ్ల వయసు పిల్లలకి చెప్పింది అతను. చిన్నప్పుడు, ఇంకా చిన్నప్పుడు చెప్పే ఉంటాడు కానీ తెలియదు. ఏనాడు పిల్లల్ని దగ్గరికి తీసుకోడు, ఏనాడు పిల్లల్ని ఎత్తుకోడు. అన్నం పెట్టడం, ఇంట్లో ఉంచుకొని ఇవ్వటం, బట్టలు కొట్టించటం, ఇటువంటి చిన్న వయసు పిల్లలకి చేయటం కూడా తాను ఒక గొప్ప వ్యక్తిని భావించుకుంటాడు. అటువంటి దుర్మార్గుడైన తండ్రి తెలిసినారు. అలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తాగుబోతులు ఉన్నారు. ఇంట్లో వస్తువులన్నీ లాక్కెళ్ళిపోయి తాగేసి వచ్చి ఇంట్లో కొడతా ఉంటారు. ఏం తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, ఉంటారు. కానీ ఆ భావన ఎందుకు వస్తుందంటే, నేనేదో వీళ్ళని పోషిస్తున్నాను, పెంచి పోషిస్తున్నాను, నా డబ్బు వీళ్ళకి ఖర్చు పెడతాను కాబట్టి వీళ్ళు నేను చెప్పినట్టు వినాలి అని. కానీ అసలు నిన్ను ఎవడు కనమన్నాడు? పిల్లలు నిన్ను అడిగారా కనమని? అందుకే తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం బాధ్యత అని ఎందుకు చెప్పారంటే, ఈ లోకంలోకి వాళ్ళని తెచ్చింది నువ్వే అసలు. సరే, అది వేరే విషయం. ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. నేను దానికి చెప్పట్లా. నేనేదో వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు తిరిగి చేయట్లేదు, నా మాట వినటం లేదనేది అక్కడ వస్తుంది. ఆశింపు భావన, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళు ధర్మాలు కరెక్ట్గా చేస్తారు. అందుకని ఆధ్యాత్మికత ధర్మం చేయమని చెబుతుంది, ధర్మంగా జీవించమని చెబుతుంది. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది మనకు చూస్తే సామాన్యంగా కనపడుతుంది. ఇప్పుడు ఒక తల్లి లేదా ఒక భార్య ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నీ చేసి తిరిగి నేను చేశాను, వీళ్ళందరూ నాతో మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, అమ్మ నువ్వు బాగా చేసావని చెప్పాలి, భర్త బాగా చేసావని భార్యను పొగడాలి, లేదా భార్య ఏమండి నన్ను బాగా చూసుకుంటున్నారని భర్తను పొగడాలి. అలా అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆ పొగడ్తలు అంటే తిరిగి కృతజ్ఞతలు ఆశిస్తున్నారు అనుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు చేసిన దానికి తిరిగి ఎదుట వాళ్ళు ప్రశంసించాలి, పొగడాలి, కృతజ్ఞత చూపించాలి. ఆ వయసుని బట్టి, విధానాన్ని బట్టి వినయాన్ని చూపించాలి, గౌరవాన్ని చూపించాలని కోరుకుంటున్నారు అనుకోండి. అది గొడవలకు దారితీసేది అదే కాదు. మీరు మీ ధర్మాన్ని చేశారు, మీరు చేయవలసిన ధర్మాన్ని చేశారు అంతే. మీరు ఇంట్లో బాధ్యతగా చేయవలసిన ధర్మాలు చేస్తున్నారు. భర్త చేయవలసిన పనులు భర్త చేస్తున్నాడు, భార్య చేయవలసిన పనులు భార్య చేస్తుంది, పిల్లలు చేయవలసిన పనులు పిల్లలు చేస్తున్నారు. అత్తమామలు, తల్లిదండ్రులు, వృద్ధులు ఉంటే వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, ఎందుకని ఆల్రెడీ చేసేసి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు చేయగలిగి సహాయపడేవాళ్ళు కొంత సహాయపడతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను వాళ్ళకి చేస్తున్నాను కనుక, ఇప్పుడు వృద్ధులైన అత్తమామలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మేము వాళ్ళకి ఏదో చేస్తున్నాం కనుక, అసలు ఆ చేయటమే చాలా గొప్పది కనుక మేము ఎప్పుడు చేస్తే అప్పుడు చేయించుకోండి. ఇప్పుడు వృద్ధులు పాపం ఆకలికి కాసేపు ఆగలేరు అనుకోండి, ఆ బాధ మనకు తెలియదు, ఎవరినో ఉంటాం మనం. ఆ మాత్రం ఆగలేరా, కాసేపు ఆగలేరా, ఎన్ని చేసి పెడతంటే, మీ దగ్గరికి తెచ్చి పెడతంటే ఆవిడ కుర్చీల్లో కూర్చొని మీరు చేసే పనే ఉంది, ఆ టీవీలు పెట్టుకు చూడటం, మీ కాలక్షేపం చేసుకోవటం, కథలను కూడా కదలరు, మీ కాళ్ళ దగ్గరికి అన్ని తెచ్చి పెడతంటే ఉండలేరా అని మనసులో కూడా అనిపిస్తుంది. లేదా బయటకు అనేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు అలా అనిపించకూడదు. ఎందుకనంటే అదే వృద్ధాప్యం రేపు మనకు కూడా వస్తుంది. ఆధ్యాత్మికత చెప్పేది వాస్తవ సత్యాలు, జీవితానికి భిన్నమైన విషయాలు ఏం చెప్పదు. జీవితంలో మనం ఎలా ఉండాలో చెప్పుద్దు. ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి అని అనుకోవడమే ప్రాబ్లం. ఇక్కడ ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలో మనం నిర్ణయిస్తున్నాం. మన స్వభావాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మన గుణాన్ని బట్టి, మన పనితీరుని బట్టి, మన ఆలోచనని బట్టి ఎదుటి వాళ్ళని నిర్ణయిస్తున్నాం మనం. అలా నిర్ణయించకూడదు. అసలు ఆశించకుండా పనిచేయమని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక సత్యం. నిష్కామ కర్మయోగము అని దీన్ని భగవద్గీతలో ఒక చాప్టర్
18 అధ్యాయాల్లో ఒక అధ్యాయం పేరు అది నిష్కామ కర్మయోగము. అంటే కర్మ అనే దాన్ని, యోగము అంటే కలయిక, అత్యున్నతమైనది యోగము అంటే. వీడికి యోగం పట్టిందిరా అంటారు. అంటే ఉన్నతంగా బతికేస్తున్నారు, చక్కగా అన్ని సమకూరుతున్నాయి, ఎటువంటి బాధలు లేవు, డబ్బుకి లోటు లేదు, చక్కగా స్వర్గంలాగా ఇల్లు ఉంది. అబ్బా యోగం పట్టిందిరా వీడికి అంటారు. యోగము అంటే ఒక ఉన్నతమైన దశ అని చెప్పొచ్చు. ఆధ్యాత్మికతలో యోగము అంటే కలయిక. కలయిక అంటే ఏంటి? ఆ ఉన్నతత్వంతో కలయిక. ఏదైతే ఉన్నత స్థితి ఉందో, ఉన్నత శక్తి ఉందో, ఉన్నతమైన దైవం ఉందో, దానితో ఆ ఉన్నతత్వంతో కలయిక. అది ఎలా జరుగుతుంది అంటే నిష్కామ కర్మయోగము. నువ్వు ఆశించకుండా పని చేసుకుంటూ నీ ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపో. ఆశించకుండా అంటే ఏంటి? నీ బాధ్యతలు చేస్తున్నావు, నీ కర్తవ్యాలు చేస్తున్నావు, ఆశించటం ఎందుకు? మళ్ళీ అందులో నువ్వు చేయవలసింది కర్తవ్యాలు చేస్తున్నావు. ఇప్పుడు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, జాయిన్ అయ్యే ముందు నీకు తెలిసి ఇంత జీతం ఇస్తారు, ఇవన్నీ మాట్లాడుకున్నావు, అది ముందే ఉండేది. అయినాకే జాయిన్ అవుతావు నువ్వు. అప్పుడు నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ ధర్మాలు ఏంటో నిర్వర్తించుకుంటూ వెళ్ళిపో. కాదు నేను బాగా చేస్తున్నాను, మా యజమాని నన్ను గుర్తించట్లేదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను గుర్తించట్లేదు, నన్ను పొగట్లేదు, కాబట్టి నేను కొంచెం తక్కువ చేస్తాను, వాళ్ళు ఉన్నప్పుడు నటిస్తాను, ఎక్కువ చేస్తానంటే వాళ్ళు లేనప్పుడు ఆ పని పాడు చేస్తాను. ఇవన్నీ కూడా మనిషిలో కలిగేటువంటి మనిషి యొక్క చపల చిత్తపు దుర్గుణపు లక్షణాలు. ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు, బయట కూడా ఇలాగే ఉంటారు. అలా ఉండొద్దు అని చెబుతుంది ఆధ్యాత్మికత. ఎక్కడ ఏ ప్లేస్లో ఏ పాత్రలో నువ్వు ఉన్నావో నీ బాధ్యతను నువ్వు చేసేయి, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసేయి, నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమన్నా ఎన్ని చేసేయి. తిరిగి ఆశించబా, కృతజ్ఞతలు కోరుకోబాక. నేను ఇలా చేశాను కాబట్టి వాళ్ళు నాతో ఇలా ఉండాలని కోరుకోబాక. నేను ఇందాక చెప్పాను, ఒక దుర్మార్గుడైనటువంటి కఠిన శిలైనటువంటి ఒక తండ్రిని నాకు తెలుసు. నిరంతరం అసలు నీకు అన్నం పెడుతున్నాను కాబట్టి నా మాట వినాలి, నీకు బట్టలు ఇచ్చాను కాబట్టి నా మాట వినాలి, నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నా మాట వినాలి, లేకపోతే వెళ్ళిపోయి ఇంట్లోంచని 7-8 ఏళ్ల పిల్లలకి చెప్పేవాడు అతను. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చితక్ కొట్టేసేవాడు వాళ్ళని, ఆయన మాట వినకపోతే. ఇంకా వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అయిపోయారు, భయస్థులు అయిపోయారు, పిరికోళ్ళు అయిపోయారు. అంతే అతని స్వభావం. ఏ రోజు పిల్లల్ని దగ్గరికి తీసుకోవటం, ఎత్తుకోవటం ఏమీ లేదు. కానీ ఊరోళ్ళందరికీ అద్భుతమైన ఉపన్యాసాలు చెబుతాడు. ఎలా కుటుంబాలను ఎలా నిర్వర్తించుకోవాలో చెబుతాడు. ఆయన కుటుంబం పోయింది, ఆయన పిల్లలు ఆయనతో లేదు, ఆయన పిల్లలు ఆయనతో లేరు. కానీ మొత్తం సమాజంలో ఉన్న కుటుంబాలన్నింటికి బోధలు చేస్తూ తిరుగుతాడు. జనం కూడా బోధలు వింటున్నారు. ఎందుకంటే జనంకి ఏంటంటే నీ పెళ్లిపోతే పోయింది, నా పెళ్లికి రమ్మని కార్డులు ఇస్తూ ఉంటారు. ఇది జనం గొడవ. నీ గొడవ నాకెందుకు, నీ కుటుంబం గొడవ మాకెందుకు, నీ కుటుంబం సంగనాకి పోతే మాకెందుకు, మా కుటుంబాలు ఎలా బాగుండాలో చెప్పాను. అంతే ఈ లోకరీతి. సరే, అది విధానం ఎందుకు చెబుతున్నానంటే ఆధ్యాత్మికత భౌతికం వేరు కాదు. భౌతికములో నీ ఇష్టం వచ్చినట్టు జీవించేయకూడదు. ఇక్కడ నియమాలు ఉన్నాయి, సృష్టికి నియమాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది. కాబట్టి నువ్వు ఎవరినో అనుకరించాలి, ఎవరినో అనుసరించాలి అని చూడకిందాక నేను చెప్పాను. ఒక ఆయన అలా తిరుగుతాడు. ఓ తండ్రి గురించి చెప్పాను, ఒక దుర్మార్గపు తండ్రి, చిన్నప్పటి నుంచి అలాగే ఉంటాడు. తన మాట వినకపోతే చితక్ కొడతాడు, అసలు అన్నం పెట్టనంటాడు, బట్టలు కుట్టించనంటాడు, డబ్బులు ఏమనంటాడు, ఇదంతా నాదంటాడు, బయటకు పోమంటాడు. నిరంతరం ఇదంతా నాదని చెబుతానే ఉంటాడు, బయటకు పోమంటా ఉంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఆ భార్య పిల్లలు ఎలా బతుకుతారు? అంటే అతని స్వభావం అదంతే. అలాంటి స్వభావం ఉన్న 2 మంది ఉంటారు, తాగుబోతులు, తిరుగుబోతులు. ఈ తాగుడు ఈ లేకుండా మంచోళ్ళ కనపడతారు బయట వాళ్ళకి. మళ్ళీ బయట కుటుంబాలకు ఉపన్యాసాలు ఇస్తాడని చెప్పాక, బయట కుటుంబాలు భర్త భార్యని ఎలా చూసుకోవాలి, భార్య భర్తని ఎలా చూసుకోవాలి, అంత అవినాభావ సంబంధంతో ఉండాలి, పిల్లల్ని ఎంత చక్కగా చూడాలి, ఇవన్నీ ఉపన్యాసాలు దంచిపారేస్తాడు. రోజు చేసే పని కూడా అదే. అయితే ఇవన్నీ అయినంత మాత్రం కర్మ వదులుద్దా? కర్మ సిద్ధాంతం పనిచేయదా? నటిస్తే మనం అయిపోయిందా? అది ఆధ్యాత్మికత చెప్పుద్ది. నాయన భౌతికంలో నువ్వు నటించవచ్చు, అమ్మ భౌతికంలో నువ్వు నటించవచ్చు, మెప్పించవచ్చు, ఎదుటి వాళ్ళని మోసగించవచ్చు, నీ అధికారం సాగింది, పెత్తనం సాగింది కదా అని
కొంతమందిని తొక్కి నారదీసి బయట మంచి వాళ్ళు నటించవచ్చు ప్రజల్లో. ఓకే, అది నటన ఎంతసేపు నువ్వు కోరుకుంటున్నావు, నీకు ఏదో సమూహాలు కావాలని, నిన్ను అందరూ పొగడాలని, నీకు గుర్తింపు కావాలని బయట వాళ్ళకి మేలు చేసినట్టు నటిస్తూ కోరుకుంటున్నావు. నీ ఇంట్లో వాళ్ళకి నరకం చూపించావు. ఓకే, పోన్లే. బయట వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మరి మీ ఇంట్లో వాళ్ళు ఏంటంటే మీరంతా విడిపోయారు కదా అన్నారు, వాళ్ళంతా ఎదవలో చెడ్డోళ్ళు మంచోళ్ళు కాదని చెప్పుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. ఇలా చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ప్రపంచంలో. ఇంచుమించు అందరూ భర్తలు భార్యల మీద ఏదో ఒక చాడీలు బయట వాళ్ళకి చెబుతూనే ఉంటారు, తక్కువ ఎక్కువ. అంటే భార్య వలన నేను ఇబ్బంది పడుతున్నాను, భార్యను భరిస్తున్నాను అని చెబుతూనే ఉంటారు. అలా భార్యలందరూ భర్త గురించి చెబుతూనే ఉంటారు, వాళ్ళ స్నేహితులకు, వాళ్ళ పుట్టింట్లో ఏదో ఒకటి. మొత్తానికి అతను నేను భరిస్తున్నాను అంటే నేను కొంచెం అతని కంటే మంచిదాన్ని నిరూపించుకుంటారు, నేను ఆమె కంటే కొంచెం మంచివాడిని నిరూపించుకుంటారు. అలా ఇక మా పిల్లల్ని భరిస్తున్నామని చెప్పుకు తిరుగుతూ ఉంటారు. ఈ పిల్లలేమో వాళ్ళ స్నేహితులు వాళ్ళ దగ్గర పోయి తల్లిదండ్రులతో చచ్చిపోతున్నామని చెప్పుకు తిరుగుతుంటారు. కానీ అందరూ కలిసిమెలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. కానీ అందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు, జోకులు వేసుకుంటూనే ఉంటారు. సాధారణ కుటుంబాలలో ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది మానవ మనస్తత్వం. ఎందుకంటే నేను అనే ఇంపార్టెన్స్ లోంచి సాగుద్ది. అహంకారం అంటారు దాన్ని. ఇది ఇలాగే సాగని. ఓకే, ఇది భౌతిక నువ్వు ఇలా అనుకొని సాగుతున్నావు అహం అని. కానీ ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే అహం ఉండదు నాయన, నీటి బుడగ లాంటిది పేలిపోద్ది అని చెబుతుంది. ఎల్లప్పుడూ అలా సాగదనైనా నువ్వు ఎంత తొక్కుతావో, ఎదుటి మనిషి మీద ఎంత పెత్తనాలు చేస్తావో అంత దూరంగా వాళ్ళకి జరిగిపోతున్నావు నువ్వు. ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను వదిలేస్తారు, నీతో ఉండరు. ఎప్పటి వరకు ఉంటారంటే వాళ్ళకి స్వతంత్రంగా బ్రతకగలిగిన అవకాశాలు వచ్చే వరకు నీతో ఉంటారండి. లేదా కొంతమంది అసలు అవకాశాలు లేకపోయినా కూడా ఇళ్లలోంచి పారిపోయి వెళ్ళిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. విడిపోయిన భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారు చూడండి ప్రపంచంలో. ఈ భర్తతో నేను ఉండలేను, ఈ భార్యతో నేను ఉండలేను. తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఇప్పుడు వృద్ధాప్యంలో వచ్చి మనం అనుకుంటాం వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేశారనుకుంటాం చాలా మందిని. ఆ పరిస్థితుల్లో నేను చాలా మందిని అడిగి చూశాను, పరిశీలించి చూశాను, తెలిసిన కుటుంబాల్లో చూశాను. వదిలేలా ఆ తల్లిదండ్రుల్ని భరించలేక వదిలేశారు. చిన్నప్పటి నుంచి పెత్తనాలు చేశారు. ఇప్పుడు వృద్ధులైపోయినా కూడా వీళ్ళ వీళ్ళు బతుకుతూ ఆ వృద్ధుల్ని చూస్తుంటే ఇప్పుడు కూడా మేము మీ మీద పెత్తనాలు చేస్తాం, నీ పిల్లం నా మాట అయినాలి, నీ వచ్చిన అల్లుడు నా మాట అయినాలి, కోడలు నా మాట అయినాలి, మీకు పుట్టిన పిల్లలు కూడా నా మాట అయినాలి, వీళ్ళందరినీ నేనే తీర్చిదిద్దేస్తానని పాపం ఆ వృద్ధుడు అక్కడ కూర్చుంటాడు, ఆ వృద్ధురాలు అక్కడ కూర్చుంటది. వాళ్ళ బతుకాళ్ళు బతకనెవరు, మీ బతుకు కూడా మేమే బతికేస్తాం, ఎలా బతకాలో మేము చెబుతాం అంటారు. అందుకని ఇంక భరించలేక కొంతమందిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీ చావు మీరు చావండి అని. అలా వదిలేయటం నేను ధర్మం ఏం చెప్పటం లేదు, కానీ అక్కడ పరిస్థితులు వదలకపోతే వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఎందుకని నీ పిల్లల జీవితం అంటే మనవరాళ్ళు నేనే జీవిస్తా. ఎలా జీవించాలో క్షణక్షణం చెబుతా. మీరు ఎన్నింటికి లేవాలో చెబుతా, ఎన్నింటికి పడుకోవాలో చెబుతా, ఏమేమి తినాలో చెబుతా. మీరు ప్రయాణిస్తే ఏ బస్సు ఎక్కాలి, ఏ రైలు ఎక్కాలి, ఏ క్లాసులో ఎక్కాలి, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, మీరు విమానం ఎక్కొచ్చా ఎక్కకూడదా, ఇవన్నీ నేనే చెబుతామండి. మీ డబ్బులు మీయే, నేను చెబుతా ఉంటా కూర్చొని. నేను జాగ్రత్తలు చెబుతా, ఎందుకంటే అనుభవజ్ఞురాలని నేను. ఇవన్నీ ఇబ్బందులు అవుతాయండి. ఎవరు బతుకలు బతకనివ్వండి. స్వేచ్ఛగా పక్షులు ఎలా విహరిస్తూ జీవిస్తున్నాయో అలా జీవించాలని ప్రతి జీవి అనుకుంటాడు. స్వేచ్ఛ మనిషియే కాదు, ప్రతి జీవికి సృష్టి ప్రసాదించింది స్వేచ్ఛ. దాన్ని మనుషులు హరిస్తున్నారు. ఆ స్వేచ్ఛను హరించకండి. అందుకే నిష్కామ కర్మయోగము. పెద్ద పెద్ద విషయాలు వద్దు అసలు. మామూలు కుటుంబ విషయాలలో ఏది పెడితే తినేసి చక్కగా ఏ బట్టలు ఉంటే ఆ టైంకి అవి వేసేసుకొని ఉంటామైతే అన్నీ ఉంటాయి. కానీ అందులో ఇష్టముల వలన గొడవలు వస్తున్నాయి. ఆ ఇచ్చింది ఏదో తాగేసి కాఫీలో, టీలో, పాలో ఆ పెట్టిన ఆహారాలు తినేసి చక్కగా మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాక వాళ్ళు పెట్టింది తినేసి ఆ ఇంట్లో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. అడిగితే సాయాలు చేసి, అడగపోతే మౌనంగా ఉండగలిగితే ఆ ఇల్లు స్వర్గమే వద్దుగా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే, ఒకళ్ళ పనులు ఒకళ్ళు వేలు పెట్టకుండా ఉంటే. అలానే సహాయానికి వేలు పెట్టండి. కానీ అలా అసలు ఒక్కళ్ళు కూడా ఉండరు. అదే ప్రాబ్లం. చిన్న చిన్న విషయాలు ఇందులో ఏమి ఉండదు అసలు.
స్నేహితులు కలిసి తిరుగుతారు, నలుగురు కలిసి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ నలుగురు ఒకళ్ళ గురించి ఒకళ్ళు వెనకాల చెప్పుకుంటుంటారు. ఈ నలుగురిలో ఒకడు ఎవరో డామినేట్ చేస్తూ ఉంటాడు, అరుపులు కేకలు వస్తూ ఉంటాయి. దీన్ని మనం ఎలా చేయగలం? అది వాళ్ళ స్వభావం. అందుకని భౌతికతలో నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆధ్యాత్మికతలో దాన్ని అది తప్పు అని ఆధ్యాత్మికం చెబుతుంది. ఎందుకంటే సాగదు, కర్మ సిద్ధాంతం ఉంది ఎక్కడ అని. నువ్వు తండ్రి అయితే పిల్లల్ని కోల్పోతావు, నీ తల్లి అయితే పిల్లల్ని కోల్పోతావు, నువ్వు భర్తవైతే భార్యను కోల్పోతావు, నువ్వు భార్యవైతే భర్తను కోల్పోతావు. కోల్పోకుండా ఒకవేళ ఇంట్లో ఉన్నా నీ మీద ప్రేమాభిమానులు రెండవు, నటిస్తారు అంతే. వచ్చాడరా నాయన బాబు చావాలి ఇప్పుడు ఈడుతాను, లోపల మనసులో అనుకుంటారు. తల్లి వచ్చిందిరా నాయన సత్యంరా ఇక ఎదురుపడ్డాము ఇప్పుడు అని అనుకుంటూ అలా గడిపేసి నేను తప్పించుకుంటారు. అంటే నువ్వు వాళ్ళ నుంచి పొందవలసిన సుఖాలను పొందలేవు. ఆ సుఖాలు పోవడమే కదా నీకు దురదృష్టం అంటే. నీకు దురదృష్టం అంటే ఏంటి? ఇంకా కర్మ అంటే ఏంటి? నువ్వు నీ వాళ్ళ నుంచి పొందవలసిన సుఖాలను సంపూర్ణంగా పొందలేవు, నటిస్తారు అంతే నీ దగ్గర. ఇంకా నువ్వు అవన్నీ బయట ఎత్తుక్కోవటమే. అందుకే కొంతమంది ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, బయట స్నేహితులని, బయట వ్యవహారాలు బయట ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎందుకంటే కుటుంబ సుఖాలు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే పెత్తనమే చేస్తారు వాళ్ళు, ఎప్పుడు పెత్తనమే. ఈ స్వభావాలు మార్చుకుంటే కుటుంబాలు హాయిగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. దానికి ఒకటే చెబుతున్నా, ఎవరి పని వాళ్ళని చేసుకునేవాడిని, అందులో కల్పించుకోకుండా మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అడిగితే సాయం చేయొచ్చుగా. ఏంటి అందులో ప్రాబ్లం అసలు మనకంటే? నేను ఆగలేను, నేను ఉండలేను, ఎదుటి వ్యక్తిని కెలక్కుండా ఉండలేను, ఎదుటి వ్యక్తి విషయాల్లో కల్పించుకోకుండా ఉండలేను, ఎదుటి వ్యక్తికి సలహాలు సూచనలు ఇవ్వకుండా ఉండలేను, ఎదుటి వ్యక్తిని మీద పెత్తనం చేయకుండా ఉండలేను, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎదుటి వ్యక్తి నేను అనుకునేటట్టు చేసేలా చేయకుండా ఉండలేను. ఎందుకంటే నేను అని నాలోంచి బయలుదేరుతున్నాను, నా అహంకారంలోంచి బయలుదేరుతున్నాను. నాకు నా విషయం, నా ఆలోచన, నా పని, నా సుఖం, నేను నాకు తప్ప ఎదుటి వాళ్ళు నాకు గుర్తుండరు. గుర్తున్నా నా కోసమే గుర్తుంటారు ఎదుటి వాళ్ళందరూ. ఎందుకంటే నా కోసం. నేను ఎలా వాడుకోవాలి వాళ్ళని, నాకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి. అది ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధాలు, బాంధవ్యాలు అనేటువంటి బలహీనతలు చూపించి వాడేసుకోవటమా, లేదా అధికారము, హోదాలు అనేటువంటి పెత్తనాలతో బలవంతంగా వాడేసుకోవటమా, లేదా బయట సొసైటీలో మళ్ళీ అనేక మంది ఉన్నారు, దేవుడి పేరు చెప్పి ప్రజల్ని వాడేసుకుంటూ ఉంటారు. మతాల పేరు, దేవుడి పేరు, మార్గాల పేరు, సాధనల పేరు, గమ్యాల పేరు, వీళ్ళకి ఇళ్ళ గురువులుగా ప్రకటించుకొని, మహాత్ములుగా ప్రకటించుకొని ప్రజల్ని వాడేసుకుంటూ ఉంటారు. అసలు అలా వాడుకునేవాడు గురువు అవడం, అది కదా ప్రాబ్లం. మనుషులకేమో తెలియదు ఆ విషయం. నీ డబ్బు నాశించేవాడు, నీ సేవ నాశించేవాడు, నిన్ను ఒక సమూహంగా నువ్వు నా దాంట్లో చేరితేనే నీకేదో చెబుతాను, బోధిస్తాను, నా దగ్గర ఏదో అత్యద్భుతమైన దైవ రహస్యాలన్నీ దాచిపెట్టుకున్నాను, నా దగ్గర దైవ గ్రంథాలు ఉన్నాయి, మీకు దొరకవు, మీరు నా గ్రూపులో, నా సమూహంలో చేరి నా రంగు బట్టలు కట్టుకొని నా ముద్రలు వేయించుకుంటేనే మీకు మోక్షం వస్తుంది, లేకపోతే రాదు. ఇలాంటి చిత్ర విచిత్ర చర్యలు చేస్తూ ఉంటారు వీళ్ళు. పైకి మామూలుగా ఉన్నట్టు కనపడతారు, అంతే, నటిస్తారు. అందుకే చూడండి, మతాలన్నీ కూడా చాలా మంది సాఫీగా ఎవరి పైన చేసుకుపోతా ఉంటారు. తప్పేం లేదు, అలా ఎవరి పైన చేసుకెళ్లే వాళ్ళు ఎప్పుడు మంచివాళ్లే. అది మతమైనా ఇంట్లో అయినా రెండూ ఒకటే, మానవ మనస్తత్వంగా. మతంలో ఉండేది కూడా మనుషులేగా, ఆ దైవ మార్గాల్లో ఉండేది కూడా మనుషులేగా, ఇంట్లో ఉండేది మనుషులేగా, వ్యవహారిక భౌతిక ప్రపంచంలో ఉండేది మనుషులేగా. అలా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్లే వాళ్ళతో ఎప్పుడూ ఇబ్బంది లేదు. కానీ ఈ నటకులు ఉంటారు కొంతమంది, విపరీతమైనటువంటి నటకులు, నెరజానలు, వీళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళందరూ మహా దైవీ సంపత్తు అంతా వీళ్ళ దగ్గర దాచేసుకున్న ఖజానా తాళం బొడ్లో పెట్టుకు తిరుగుతున్నట్టుగా చూపిస్తారు. మనం అమాయక ప్రజలకి దైవీ ఖజానా నిజంగానే ఒకటి ఎక్కడ ఉందో, దేవుడు వీళ్ళకే ఇచ్చేసాడు ఆ తాళం, మనం వీళ్ళు వెనక పెడితే ఆ తాళం ఓపెన్ చేసి దేవుడి సంపదలు మనకిస్తారు, ఆ దేవుణ్ణి మనకు చూపిస్తారు. అలా ఏదో ఒక ఆశతో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి గురువుల, మహాత్ముల లక్షణాలు ఏంటి అంటే, అసలు నీ నుంచి ఏమీ ఆశించరు, నీ నుంచి చిల్లిగవ్వ కూడా వాళ్ళకి అక్కర్లేదు.
అలా ఆశించేవాళ్ళు అసలు నిజమైన గురువులు కాదు. మీరు వెళ్ళి ఆధ్యాత్మికతలో వెతుక్కోండి వెళ్ళి. మీ నుంచి ఆశించేవాడు మీకు అసలు ఎలా మేలు చేస్తాడు? మినిమం బుర్ర పని చేయట్లేదా? అందుకని వాళ్ళు మాకు అనకుండా దేవుడి పేరు వాడతారు. మాకనరు, దేవుడి పేరు వాడతారు. సరే, దేవుడి పేరు వాడావు, ఇప్పుడు మరి నువ్వేం తింటున్నావు, నువ్వేం కట్టుకుంటున్నావు, నువ్వెలా తిరుగుతున్నావు, నువ్వెలా బతుకుతున్నావు, నువ్వు ఉండే నివాసాలు ఏంటి, నువ్వు ఉపయోగించుకునేటువంటి వస్తువులు ఏంటి, ఎక్కడే? దేవుడి పేరు మీద నువ్వు కొనుక్కున్నావు, నువ్వు వాడుకుంటున్నావు. అదేంటంటే దైవ ప్రచారము, మత ప్రచారం అని చెబుతావు. ఏమి లేదు. ఎందుకంటే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లాగా వీళ్ళు ఈ దైవ వృత్తిని పెట్టుకున్నారు. ఒక ఆయన చెప్పులు కొట్టి సంపాదించుకుంటాడు, ఒక ఆయన బట్టలు కొట్టి సంపాదించుకుంటాడు, ఒక ఆయన హెయిర్ కటింగ్ చేసి సంపాదించుకుంటాడు, వృత్తులంటే. ఒక ఆయన కలపని చేసి సంపాదించుకుంటాడు. అలా అనేక వృత్తులు ఉన్నాయి ప్రపంచంలో. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు. వీళ్ళు వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని మూడింటిని దేవుడిగా పెట్టుకున్నారు. వీళ్ళ వృత్తి దైవ వృత్తి. అంటే దేవుణ్ణి అమ్మటం, దేవుణ్ణి ముందు తయారు చేయటం దైవ వృత్తి. తర్వాత వ్యాపారం, దేవుణ్ణి అమ్మటం, ఎలా దేవుడి ద్వారా లాభాలు పొందొచ్చు. ఫస్ట్ ఏమో ఒక దేవుణ్ణి తయారు చేసుకోవటం, అంటే ఒక విధానం, ఒక పద్ధతి, ఒక మార్గం తయారు చేయటం, అది వృత్తి. ఆ వృత్తి కొనసాగిస్తూ తయారీ జరుగుతూనే ఉంటది. ఆ తయారీ కోసం అనేక మంది కావాలి ఇప్పుడు మనుషులు. అందుకని మనుషులను గేలాలేసి పడతా ఉంటారు. తర్వాత అది వ్యాపారం చేయాలి, దైవీ పేరు మీద వ్యాపారం చేయాలి. వ్యాపారము అంటే ఒకటే గుర్తు, డబ్బు రావాలి, అక్కడ లాభాలు ఉండాలి. ఆ లాభాల పేర్లు డొనేషన్లు అవ్వచ్చు, దక్షిణలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అమ్మకాలు ఏదైనా పెట్టుకోవచ్చు. మొత్తానికి వ్యాపారం జరగాలి. వ్యాపారం వృత్తి, వ్యాపారము, తర్వాత ఉద్యోగము. అంటే ఇదే నా ఉద్యోగం, జీవితం దైవానికి అంకితం చేసేసానని చెప్పాలి. మామూలుగా సహజంగా బయట వృత్తి చేసేవాళ్ళు వ్యాపారం చేయరు, వ్యాపారం చేసేవాళ్ళు వృత్తి చేయరు, ఉద్యోగం చేయరు, ఏదో ఒకటే చేస్తారు ఈ మూడిట్లో. ఈ దైవీ మార్గాల వాళ్ళు మూడు చేస్తారు మీరు గమనిస్తే. ఉద్యోగం అంటే మా జీవితం దేవుడికి అంకితము, ఇదే మా జీవితం, అందుకని మీరు ఆ దేవుడికి చేయని, దేవుడి పేరు మీద ఇవ్వండి, మేము వాడుకుంటూ ఉంటాం. వ్యాపారం అంటే అది లాభం కావాలి మాకు, దాన్ని పెంచడానికి, ఆ లాభాన్ని పెంచడానికి మనుషుల్ని పెంచుతూ ఉంటాం, పోగేస్తుంటాం. ఎంతమంది మనుషుల్ని మా వైపు లాక్కుంటే, ఎన్ని స్కీములు పెడితే అంత డబ్బు వస్తుంది. వ్యాపారము. వృత్తి అంటే ముందు అసలు ఒకటి తయారు చేయాలి, ఒక దేవుణ్ణి తయారు చేయాలి, ఒక మార్గం తయారు చేయాలి, ఒక విధానం తయారు చేయాలి, ఒక పద్ధతి తయారు చేయాలి. దానికి నేనే నాయకుడినో నాయకురాలు నాగమ్మనో అవ్వాలి, అది వృత్తి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మూడు వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారు. కొంచెం బుర్రపెట్టి ఆలోచించేవాడికి అది అర్థమవుద్ది. కానీ నిజమైన జ్ఞానులు, నిజమైన మహాత్ములు అసలు అలా చెయ్యరు. వృత్తి ఉండదు, వ్యాపారం ఉండదు, ఉద్యోగం ఉండదు. నువ్వు బాగుండటానికి అవసరమైన ఆధ్యాత్మిక విషయాలు దేవుడి పేరు మీద, మతం పేరు మీద చెప్తారు అంతే. ఎందుకని ఆల్రెడీ అవి ఏర్పడినాయి. ఇప్పుడు ఇక్కడ ఏర్పడినాయి కాదు, ఎన్ని మతాలు ఒకే చోట ఏర్పడలేదు. ఎక్కడెక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ మతాలు ఏర్పడినాయి. తర్వాత భౌగోళిక పరిస్థితులు మారినాయి. భూమి మీద ఉన్నటువంటి మనుషులు నాగరికత పెంచుకొని వాహనాలు కనుక్కున్నారు. వాహనాలు కనుక్కోక ముందు ఎక్కడికెక్కడ మనుషులు సమూహాలుగా బతుకుతున్న రోజుల్లో మతాలు ఏర్పడి, రవాణా సౌకర్యాలు పెరిగినాయి, విమానాలు వచ్చేసినాయి, మొత్తం మనుషులు దేశాలు ఎన్నున్నాయో తెలిసిపోయినాయి, ఎక్కడెక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారో తెలిసిపోయింది. వాళ్ళకి వీళ్ళకి మధ్య, అన్ని దేశాల మధ్య వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం అటు ఇటు వెళ్ళొచ్చు, ఇటు రావచ్చు, ఎవరు ఏ దేశంలో అయినా ఉండొచ్చు. అలా అన్ని మతస్థులు ఒక చోట కలిసే విధానం ఎలా వచ్చింది, ఎలా ఏర్పడింది? ఇప్పుడు వచ్చింది అది, అది వరకు లేదు. అది వరకు ఏ ప్రాంతంలో ఆ మతం ఏర్పరుచుకున్నారు వాళ్ళు, అక్కడ పరిస్థితులకు తగ్గట్టు. కాబట్టి మతాలేమి తప్పు కాదు, ఆ ప్రదేశాల్లో ఏర్పడినాయి. తర్వాత మనుషులందరూ కలవటం చేత ఒక చోటకు వచ్చి అనేక మతాలు ఉన్నట్టు కనపడుతున్నాయి. అందరం ఒక చోటే ఉండబట్టి, అనేక ప్రార్థనాలయాలు ఎవరయ్యాళ్ళు కట్టుకోబట్టి. కానీ మతం చెప్పేది ఒకటే, ఎప్పుడు మతం నీ నుంచి ఏమి ఆశించదు. నువ్వు ధర్మాన్ని పాటించు, ఆధ్యాత్మికంగా జీవించు. ఆ ధర్మం ఏంటి? సృష్టి ధర్మం. ఆశించకుండా పనిచేయడం నేర్చుకో. ఎందుకని ఆశించటం అనేది నీ బలహీనత. నువ్వు చేసిన పనికి సరిపోను నీకు వస్తుంది, అది సృష్టిలో ఉంది. నువ్వు బ్రతకడానికి అవసరమైనవి నువ్వు పుట్టక ముందే ఇక్కడ ఏర్పాటు చేయబడినాయి. నువ్వు పుట్టేటప్పటికి నీకు అవసరమైన సర్వస్వం ఇక్కడ ఏర్పాటు చేయబడినాయి.
నువ్వు పుట్టగానే ఇక్కడున్న ఏ ఆహారం నీకు సరిపోదని నీకు జన్మనిచ్చినటువంటి తల్లి స్తన్యములో రక్తము పాలుగా మారుతుంది. మళ్ళీ నువ్వు పాలు తాగటం మానేసినాక మళ్ళీ పాలు రావు. ఇంకా బిడ్డను ప్రసవించినప్పుడే వస్తాయి. తర్వాత మళ్ళీ బిడ్డ తాగటం ఆపేసినాక పాలు ఆగిపోతాయి. ప్రకృతి అంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసింది, వాటిని నమ్ము. అదే ఆధ్యాత్మిక చెప్పేది. ఒకసారి ప్రకృతిని గమనించు, సృష్టిని గమనించు, విశ్వాన్ని గమనించు. ఆ విశ్వము, ఆ ప్రకృతి, ఆ సృష్టి ఏదుందో ఆ విశ్వశక్తే, సృష్టి శక్తే, ప్రకృతి శక్తినే మనం దేవుడని దేవతని చెప్పుకుంటున్నాం. అదే దైవశక్తి. అది ఆల్రెడీ నువ్వు పుట్టకముందే అన్ని ఏర్పాటు చేసింది. మరణము నీకు తప్పదు. జనన మరణాలు సహజము. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవిస్తూ మనిషి ముందుకెళ్తూ మరణాన్ని పొందుతాడు. అంటే లేని ప్రదేశం నుంచి ఏర్పడినటువంటి శరీరము మళ్ళీ లేని ప్రదేశానికి వెళ్ళిపోద్ది, లేకుండా పోద్ది. ఒకప్పుడు అది లేదు, కొంతకాలం పుట్టుక పేరుతో వచ్చింది, జీవితం పేరుతో జీవించింది, మరణం పేరుతో తిరిగి వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయింది, మళ్ళీ మాయమైపోయింది, లేకుండా పోయింది. అంతే జరిగింది. ఇక్కడ నష్టపోయింది ఏం లేదు. లేని చోటు నుంచి వచ్చింది అది, ఒకప్పుడు లేదు అది. కాబట్టి ఇక్కడ జీవించేటప్పుడు ఆ మధ్యకాలంలో సృష్టిలో ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయనే సృష్టి శక్తిని, విశ్వశక్తిని, ప్రకృతి శక్తిని ముందు తెలుసుకో విశాలంగా. అదే ఆధ్యాత్మికత. గాలి పీల్చుకోవట్లా, సూర్యుడిని అనుభవించట్లా, భూమిని వాడుకోవట్లా, నీరు వాడుకోవట్లా, పంచభూతాల ఆకాశాన్ని వాడుకుంటూ తిరగట్లా ఖాళీ అనుకొని. మనం జీవించడానికి అసలు తిరగడానికి అవకాశం ఇచ్చిందే ఆకాశం కదా. ఖాళీ లేకపోతే ఎక్కడ తిరుగుతాం, ఎలా తిరుగుతాం, ఎలా బతుకుతాం? అంటే అసలు బ్రతకడానికి అవసరమైన ముఖ్య వనరులే మనకు అన్నీ ఉన్నాయి. అలాగే ఆహార పదార్థాలు మనకంటే ముందే ఉంచబడినాయి, చెట్లు అన్నీ. వాటి ద్వారా ఆహార పదార్థాలు వస్తాయి. మనం జస్ట్ ప్రయత్నం తెచ్చుకుంటున్నాం. అయితే మనం జంతువుల్లాగా ప్రకృతి సహజ జీవితం చేయటం లేదు కాబట్టి అనేక వస్తువులను మన జ్ఞానంతో తయారు చేసుకున్నాం కాబట్టి ఆ వస్తువులను ఉపయోగించుకొని జీవిస్తున్నాం కాబట్టి ధనం అనే దాన్ని మధ్యవర్తిత్వంగా పెట్టుకున్నాం అన్నింటినీ పొందడానికి. కాబట్టి ప్రయత్నించుకో, బ్రతుకు, కలిసిమెలిసి ఉండండి. కోరికలు ఉన్నాయి కాబట్టి స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకొని పిల్లలు కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి కంటారు. ఒకప్పుడు రోజుల్లో పిల్లల్ని కనకుండా ఉండడం ఎలాగో తెలీదు, అటువంటివి కనుక్కోబడలేదు. కాబట్టి వాళ్ళు పని ఏదో కలుస్తుంటే పిల్లలు పుట్టేశారు అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నీకు పిల్లలు వద్దు అనుకుంటే నువ్వు వెంటనే చక్కగా పిల్లలు పుట్టకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. బోల్డ్ ఏర్పాట్లు ఉన్నాయి. అంటే పిల్లల్ని కంటున్నావు అన్నది నీ ఇష్ట ప్రకారం కంటున్నావు కాబట్టి నువ్వు పెంచుకో, అది నీ ధర్మం అని చెప్పారు. నువ్వే భూమి మీదకి తెచ్చేవాళ్ళని, అది నీ ధర్మము. ఎప్పటి వరకు వాళ్ళకి ఎవరో వచ్చే వరకు నిన్ను కని పెంచారు కాబట్టి మళ్ళీ ఆ తల్లిదండ్రులను చూడని పిల్లలకి చెప్పారు. ఇవన్నీ ఆధ్యాత్మికత ఏమంటుందంటే ఆశించకుండా ఎందుకు చేయలేవు అంటుంది. అదే అసలు మనం చెప్పుకునే మూల సూత్రం. ఎవరో పెత్తనాలు చేయొచ్చు, మన మీద కూడా పెత్తనాలు చేయొచ్చు. మన తండ్రి చేయొచ్చు, మన తల్లి చేయొచ్చు. పెత్తనాలు ఏంటి? దుర్మార్గాలే చేయొచ్చు. భార్య చేయొచ్చు, భర్త చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు. నువ్వు మౌనంగా ఉండి సృష్టికి తెలియదా? ఇదే ఆధ్యాత్మికత చెప్పేది. మౌనంగా ఉండంటే నేను భరించి ఇప్పుడు విషం పెట్టి తినమంటే తినేయమంటలా. బుద్ధుడికి విషాహారం పెట్టారు, ఆయన తినలేదు, పారేశారు. కానీ ఆయన ఎవరితోనూ గొడవ పడలా, ఘర్షణ పడలా. నాకు విషాహారం పెడతావా, నీ ఎంత చూస్తానని ఆయన మీదకి వెళ్ళి అసలు మనసులో కూడా ఆయన భావించుకోలే. ఎందుకంటే మానవ సమాజంలో రుగ్మతలు ఇవన్నీ. ఇలా తప్పులు చేసే వాళ్ళందరూ ఏంటి, ఇప్పుడు శరీరానికి ఒక అనారోగ్యం వచ్చిందండి, ఆరోగ్యంగా ఉంటే హాయిగా ఉంటాం. హాయిగా ఉన్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానని రోజు చెబుతాం అందరికీ, చెప్పంగా. అసలు ఆరోగ్యంగా ఉన్నానని రోజు తలుచుకోంగా. అనారోగ్యంగా ఉంటే తలుచుకుంటాం. ఎందుకని? నా సహజ స్థితి ఏదో దెబ్బతింది, నా శరీరం అనారోగ్యానికి గురైంది, నేను ఇబ్బంది పడుతున్నాను, దీన్ని తగ్గించుకోవాలి. అలాగే సహజ స్థితి మనుషులందరూ కలిసిమెలిసి మనుషులందరితో హాయిగా ఉంటాం. ఇప్పుడు ఈ రుగ్మతలు, జబ్బులు వచ్చినాయి మనుషులకి. అహంకారం అనే జబ్బు చేసింది. ఆ అహంకారం అనే జబ్బు ఎదుటోడి మీద పెత్తనం చేయాలి, ఎదుటోడు ఎప్పుడు నాకు కృతజ్ఞతగా ఉండాలి, ఎదుటోడిని వాడేసుకోవాలి, అన్ని రకాలుగా ఉపయోగించేసుకోవాలి అనేటువంటి అహంకారపు జబ్బు చేసింది. ఆ జబ్బుకు మందు జ్ఞానమే. ఒకవేళ ఆ మందు వేసుకోలేదు అనుకోండి, ఆ అహంకారానికి తగ్గ శిక్షలు కర్మ సిద్ధాంత ప్రకారం సృష్టిలో ఉన్నాయి, వస్తాయి. రావణాసురుడి అహంకారాన్ని అణచటానికి
శ్రీరాముడు వచ్చాడు. పైగా వచ్చిన శ్రీరాముడు అహంకారం అణచడానికి ఏం రాలేదు. అహంకారంతో ఈవే శ్రీరామచంద్రుడి భార్యను ఎత్తుకుపోయాడు. ఆడి చావు నాడే తన మీద కొని తెచ్చుకున్నాడు. అలా తప్పుడు పనులు తప్పుడు విధానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడే వరకు ఓర్పుగా ఉండండి. అలానే మీరు వెళ్ళి ఇప్పుడు ఆ మంట అనుకోండి, ఆ మంటకు దగ్గరగా కూర్చొని వేడి తగులుతుంది అని అనుకోవడం ఎందుకు? మంటకు దూరంగా వెళ్ళిపోండి. అక్కడే కూర్చోమని ఆ నొప్పుల్లో తిరగమని ఎవరు చెప్పట్లా. అందుకే బుద్ధి జ్ఞానం ఇవ్వబడింది. అలా నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, కష్టపెట్టేవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. దూరంగా ఉండు. భరించగలిగితే ఓర్పుగా అక్కడే ఉండు, భరించలేకపోతే దూరంగా ఉండు. అంతేగాని తిరిగి నువ్వు వాళ్ళ నుంచి కోరుకోవటం, ఆశించటం, లేదా వాళ్ళకి శాపాలు పాపాలు తగలాలని కోరుకోవటం, వాళ్ళు నష్టపోవాలనుకోవటం, వాళ్ళని నష్టపరిచే పనులు చేయడం, మళ్ళీ నీ కర్మ సిద్ధాంతం నీకు తిరిగి వస్తుంది. మళ్ళీ అది నీకు తిరిగి వస్తుంది. ఇలా సృష్టి తత్వాన్ని గమనించండి. ఎప్పుడు మంచిగా ఉండటమే కాదండి. మీరు వాళ్ళు నాతో చెడుగా ఉంటున్నారు కదా అంటే, నువ్వు ఇక్కడ సోదరి అడిగినటువంటి ప్రశ్నలో ఆవిడ ముందే చెబుతున్నారు, నా నుంచి ఎన్నో ప్రయోజనాలు పొంది. ఇదే చెప్పాడు. నేను నాకు తండ్రి తెలుసు అన్నానుగా, ఎప్పుడు ఇదే చెబుతాడు. నా నుంచి ఎన్నో ప్రయోజనాలు పొంది అంటే, నా డబ్బు తిన్నావు, నా బట్టలు కట్టుకున్నావు, నేనే కన్నాను, నేనే పెంచుతున్నాను, కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే వినాలి. నీకు ఎంత వయసు వచ్చినా ఓకే, నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాదు, నేను బతికున్నంత వరకు నువ్వు అలాగే ఉండాలి. నేను చచ్చిపోయినాక కూడా నేను చెప్తాను నువ్వు ఎలా బతకాలో ఏం చేయాలో చెప్పి ఒక పుస్తకం రాసిస్తాను నీకు. నువ్వు నీ పిల్లలు దాని ప్రకారం బతకండి. అప్పుడే నా ఆత్మకి శాంతి ఉంటుంది. ఎంత దుర్మార్గపు మనస్తత్వం ఉన్న మనుషులు తండ్రులుగా తల్లులుగా ఉంటుంటే, మీరు మనుషుల గురించి చదువుతారండి, మనిషి గుండె జబ్బే అది. కానీ అది వ్యాధి, అహంకారం అనే వ్యాధి వాళ్ళకి పట్టింది. ఆ వ్యాధి పట్టిన వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. అంటువ్యాధి అది. ఇక్కడ వ్యాధులన్నీ అంటువ్యాధులే. ఆధ్యాత్మికతలో అంటించుకోకూడదు. మనం ఎవరిని చూసి అంటించుకోకూడదు. అందుకే నిష్కామ కర్మయోగము అంటే, నేను దేన్ని ఆశించకుండా ఏమి అంటించుకోకుండా పనిచేస్తా. నా పనులు నేను ఏం చేయాలో ఒక మనిషిగా నా కర్తవ్యం. కొడుకు అయితే కొడుకుగా, కూతురు అయితే కూతురుగా, భార్య అయితే భార్యగా, భర్త అయితే భర్తగా, తండ్రి అయితే తండ్రిగా, తల్లి అయితే తల్లిగా, ఏ పనిలో ఉంటే అది పని అయితే పనివాడుగా, యజమాని అయితే యజమానిగా బాధ్యతలు చేస్తా, కర్తవ్యాలు చేస్తా. కానీ ఏమి అంటించుకోను. ఎందుకని చుట్టూ ఉన్న వాళ్ళందరూ అహంకార రోగులే. వాళ్ళందరికీ నిరంతరం కావాలి. నువ్వు ఏది చెప్పినా దానికి ఇంకోటి చెబుతారు. నీతో కాసేపు వినయంగా ప్రేమగా నటించినట్టున్నా నిన్ను వాడుకోవటానికే, నీ మీద అధికారం పెత్తనం చెలాయిస్తున్నా నిన్ను వాడుకోవటానికే, నీతో మంచిగా ఉన్నా నిన్ను వాడుకోవటానికే, నీతో చెడుగా ఉన్నా నిన్ను వాడుకోవటానికి, నిన్ను వాళ్ళు వాడుకోవటానికి. అయితే ఇది ఎవరు చేసేది? సంపూర్ణ భౌతికులు. వీళ్ళే భౌతికులండి. ఎందుకనంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. అహంకారపు అనారోగ్యం చేసింది. అది ఎప్పుడూ తన అనుకూలతలే కోరుకుంటుంది. నేను నాకన్నీ అనుకూలతలే. ఎదుటొంది తల్లిదండ్రులైనా, ఎదుటొంది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఏ మనిషి అయినా తనకు అనుకూలతలు కోరుకుంటుంది. అది అహంకారం అనే రోగం చేసిన వాళ్ళని మనం ఏం చేస్తాం? అది జబ్బు, అది అంటువ్యాధి అది. అందుకని ఈ అంటువ్యాధులు, ఈ జబ్బులు అందరికీ అంటిస్తూ తిరుగుతూ, పెత్తనాలు చేస్తూ, అధికారాలు చేస్తూ, వాడుకోవటం కోసం నయవంచన చేస్తూ, మోసాలు చేస్తూ, నటిస్తూ, నీతో మంచిగా నటించినా నిన్ను వాడుకోవడానికి, నిన్ను చెడ్డగా నటించినా నిన్ను వాడుకోవడానికి, కనీసం కాలక్షేపం. అంది కొంతమంది కాలక్షేపం ఒక కాలక్షేపం కోసం నీ ఇంటికి వచ్చి కూర్చుంటారు, గంటలు గంటలు నిన్ను మాట్లాడుతూ ఉంటారు నీతో. ఎందుకని? వాడుకోవటానికి. వాళ్ళ మనసుకి ఊరట కావాలి, వాళ్ళ మనసులో ఎన్ని బయటికి పోవాలి. తర్వాత నీతో పని లేదు కాదు. మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళు చేయించుకుంటారు, మళ్ళీ ఇదంతా పోగేసుకొస్తారు. దీన్ని విషయాసక్తి అంటారు. అది అహంకారపు జబ్బే. తన బాధను ఎక్కడొక్కడ కక్కేయాలి బయటికి, ఎవరొక్కడి మీద కక్కేయాలి, ఎవరొక్కడి ఒళ్ళో కక్కేయాలి. కక్కేస్తే ఏమవుతుంది? హాయిగా రిలీఫ్గా ఉంటుంది. తర్వాత నేను కక్కేసి నేను రిలీఫ్ అయిపోయాక వాళ్ళ గొడవలు నాకన్నా అవసరం, వాళ్ళు సవాళ్ళు చేస్తారు. ఇలా ఏదో ఒక రకంగా నిన్ను వాడుకుంటానే ఉంటారు మనుషులు. నువ్వు అలాగే ఉండుంటావు, అది కూడా చూసుకో. నువ్వేం గొప్ప కాదు. ఇది అహంకారం అనేటువంటి రోగం చేసింది. ఈ రోగం వీళ్ళు, ఆ రోగగ్రస్తులు అలా ప్రవర్తిస్తూ ఈ రోగాన్ని అందరికీ అందించుకుంటూ పోతారు. దానికి మెడిసిన్ ఏంటి, మందు ఏంటంటే జ్ఞానమే మందు. ఆ జ్ఞానంలో ఏం చెప్పారంటే నిష్కామ కర్మయోగము.
నీకు ఎదుటి వాళ్ళ దగ్గర ఏ రోగాలు నీకు అంటుకోకూడదంటే అసలు నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి ఏం ఆశించబాక, నువ్వు చేయవలసిన బాధ్యతలు కరెక్ట్గా చేసుకెళ్ళిపో, లేకపోతే ఆ రోగం నీకు అంటుకుంటుంది. ఈ కరోనా లాంటిది ఒకరి నుంచి ఒకళ్ళు ఊరికి అంటుకొని వ్యాపించిపోద్ది. వ్యాపించిపోయిందో సస్తావు, ఇక అహంకార రోగం ఎప్పటికి పోదు. ఇక నిన్ను కాల్చాల్సిందే చితి మీద, లేదా పోడ్చాల్సిందే భూమి అడుగున. అహంకారాన్ని తొక్కి పెట్టి లోపల గోయి తీసి అందులో పాడేసి పూర్తి చేయాలి, లేదా అహంకారానికి మంట పెట్టి తగలేసేయాలి, అప్పుడు వరకు పోదు. అందుకని అహంకారము అనేటువంటి దాన్ని అంటించుకోవద్దని నిష్కామ కర్మయోగము చెప్పబడుతున్నది. నిష్కామ అంటే ఏంటి? ఆశించబాక. అలానే కర్మ చేయొద్దంటే చెయ్యి, అదేమవుతుంది? యోగం అవుతుంది. యోగం ఏంటి? అత్యున్నతమైనటువంటి స్థితి ఏది ఉందో, మోక్ష స్థితి ఏది ఉందో, ఆత్మసాక్షాత్కార స్థితి ఏది ఉందో, దైవ స్థితి ఏది ఉందో అక్కడికి నేను తీసుకెళ్తుంది. ఓకే, అది లాస్ట్ది. జీవించేటప్పుడు నువ్వు చాలా ఉన్నతంగా హాయిగా జీవిస్తావు. ఎందుకంటే నువ్వు దేనికి అంటుకోవాలి, నీకు అహంకారం అనే జబ్బే చేయలే. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు చేయవలసిన బాధ్యతలు చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీతో నువ్వు ఉండటం నేర్చుకో. ఇది ఎవరు చేయగలుగుతారు? నిష్కామ కర్మయోగం అంటే అసలు ముందు నువ్వు కాలక్షేపానికి కూడా పక్కింటి వాళ్ళ మీద ఆధారపడబాక. కాలక్షేపానికి కూడా సొల్లు కబుర్లు భార్యతో భర్తతో చెప్పుకోవడం, పిల్లలు చెప్పుకోవడం, అందరూ కూర్చొని గ్రూపుగా ఎవరి గురించో చెప్పుకోవడం సొల్లు కబుర్లు అంటారు. పనులకు అందరితో కలువు, కానీ సొల్లు కబుర్లు, కాలక్షేప కబుర్లు, టైం పాస్ కబుర్లు, నీ బాధలు ఇంకొకళ్ళ ఒళ్ళో కక్కేయటానికి, నీకు సంబంధించినవన్నీ ఇంకొకళ్ళ మీద కక్కేయటానికి, నీ బాధ తీర్చుకోవటానికి, కాసేపు నీ ఆవేదన తీర్చుకోవటానికి ఎదుటోళ్ళ భుజాలు వాడుకోబాక. ఆ భుజం మీద తలపెట్టి కాసేపు ఏడుస్తానండి, ఏడిచి వెళ్ళిపోతాను, మీ భుజం ఏముండే అని వాడుకోబాక. అది పరాధీనత. అందువల్ల నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా వలన ఎన్నో ప్రయోజనాలు పొంది కూడా చులకన భావంతో చూస్తున్నారు, పెత్తనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అంటే అసలు వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తుంది పొరుగింటామండి. అసలు పొరుగింటామంటే మనకేం పని? ఆపేయచ్చుగా. కొన్ని ఇంట్లో భర్త భార్య అంటే అదొక రకం పని, అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసుకుందాం. వదలలేం కాబట్టి బాధ్యతలు చేసి వాళ్ళని భరిస్తూ మన ధర్మం నిర్వర్తించుకుంటూ ఇది ఇంతేలేని అది ఆధ్యాత్మిక సాధనగా పెట్టుకుందాం. అది భర్తో భార్యో కొడుకో కూతురో అత్తో మామో తల్లో తండ్రో అక్కడ ఆధ్యాత్మిక సాధన చేద్దాం. పొరుగిండామితే మనకెందుకంటే మనం అసలు కబుర్లు చెప్పకుండా ఉండలేకపోతున్నాం, కాలక్షేపం చేయకుండా ఉండలేకపోతున్నాం. మనకు కాలక్షేపానికి మనుషులు కావాలి, మన గోడు వినటానికి మనుషులు కావాలి. అందుకని వాళ్ళకి ఏదో సహాయం చేసినట్టుగా, మేలు చేసినట్టుగా, లేకపోతే వాళ్ళు ఎవరో రారు మన దగ్గరికి. అందుకని వాళ్ళకి నిరంతరం ఏదో ఒకటి పెట్టడం, ఏదో ఒకటి ఇవ్వటం, ఏదో ఒకటి చేయటం. మీకు మేము అనుకూలంగా ఉన్నాము అనే దాన్ని ఛాన్స్ మనమే ఇస్తాం. ఎందుకంటే మనకు కాలక్షేపం కావాలి. కాలక్షేపం తన మీద తాను నిలబడేవాడికి, తపస్సంపన్నుడికి, యోగికి, ధ్యానికి, జ్ఞానికి రెండోవాడితో అవసరం లేదు. ఆ రెండోవాడు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు, తను చేయవలసినవి చేస్తాడు. తన మీదే తాను ఆధారపడి ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక సత్యం. నీ మీద నువ్వు నిలబడు. ఎలా కుదురుతుందని అనక, అది మానసిక ఆలంబన. నేను చెబుతుంది భౌతిక విషయాలు కాదు. భౌతిక విషయాల్లో అందరితో కలిసిమెలిసి ఉండు. ఆ పనికి ఎవరెవరితో కలిసిమెలిసి ఉంటే ఆ పని అవుతుందో అలాగే చేయాలిగా పని, అలాగే చెయ్యి. కానీ మానసిక ఆలంబన నీతో నువ్వు ఉండగలవు. ఇక్కడే వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఒక్కసారి గమనించుకు చూడండి. ఒక మనిషి ఉన్నాడు, ఇప్పుడు నేనున్నాను. నా తండ్రి నాతో ఎంతసేపు ఉంటాడు? ఒకవేళ తండ్రి ఉన్నాడు నాకు, నాతో ఎంతసేపు ఉంటాడు? మా ఇంట్లోనే ఉన్నాం. ఆయనకి పనులు ఉంటాయి, కాసేపు మేము ఏదో మాట్లాడుకుంటాం. ఆయన పనులకు ఆయన వెళ్ళిపోతాడు, నా పనులకు నేను వెళ్ళిపోతా. తండ్రి ఉన్నాడన్న భావనే తప్ప కలిసి ఉండటం ఎంతసేపు. అలాగే తల్లి, ఆవిడ పనులు ఆవిడకుంటాయి, నా పనులు నాకుంటాయి. ఎంతసేపు ఉంటారు? కొంతసేపు. తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే భార్య, అలాగే భర్త ఎంతసేపు ఉంటారు? కొంతసేపు ఉంటారు. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు. ఎందుకని? భార్య పనులు భార్యకు ఉంటాయి, భర్త పనులు భర్తకు ఉంటాయి. అలాగే పిల్లలు, చదువులు, సంజులు, ఉద్యోగాలు, ఏదో ఒకటి. పెద్దవాళ్ళు అయితే అలా, చిన్నవాళ్ళు అయితే అలా, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఎవరు నీతో 24 hours కలిసి ఉండరు. 24 hours కలిసి ఉండరు. కాసేపు పనివాళ్ళు ఉంటారు, కాసేపు యజమానులు ఉంటారు. ఏ ఒక్క మనిషి, ఏ మానవ బంధము, సంబంధం ఎంత దగ్గరదైనా, ఎంత క్లోజ్ అయినా, ఎంత గొప్పదైనా, ఆఖరికి దైవీ భావన అయినా సరే,
దేవుడికి సంబంధించిన భావన అయినా సరే కాసేపే పెట్టుకుంటావు నువ్వు, తర్వాత నీ పనుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుడి వైపు నుంచి నీకు ఎప్పుడు భావన ఉండదు. అలాగే గురు భావన అయినా సరే కాసేపు పెట్టుకుంటావు నువ్వు, తర్వాత వెళ్ళిపోతావు. ఒకవేళ గురువులు బతుకున్నారని వాళ్ళు అసలు నీతో ఎప్పుడు పెట్టుకోరు. నీలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు. వాళ్ళు నువ్వే వాళ్ళని పట్టుకొని ఊరేగుతూ ఉంటావు తప్ప ఏ గురువు శిష్యుల్ని పట్టుకు ఊరేగడో, శిష్యుల్ని పోగేసుకుంటానికి ఊరేగుతూ ఉంటాడు. కానీ శిష్యుడు దేవుడి పేరు మీద ఆ గురువులు సాగించే వాటికి గురువుని పట్టుకొని శిష్యుడు ఎలాడుతూ ఉంటాడు, ఆ ఫోటో పెట్టుకుంటాడు, నువ్వే దయ్యం అంటాడు. కానీ అలా కోట్ల మంది అనుకుంటారు ఒకే వ్యక్తిని. ఈ వ్యక్తి ఆ కోట్ల మంది సమూహాలను పెంచుకుంటూ తిరుగుతూ ఉంటాడు, నిన్ను అసలు పట్టించుకోడు. పట్టించుకున్న ఒక నిమిషం ఒక సెకండ్ మళ్ళీ కోట్ల మంది ఉన్నారు ఆ గురువుకి ఇప్పుడు శిష్యులు. ఎవరి స్థాయిని పెట్టాడు, 100,000, 1,000, లక్షలు, కోట్లు పోగేసుకోవటమే పని వాళ్ళకి. నువ్వు ఆలోచించు, నీకు వాస్తవం తెలుస్తుంది. దేవుడు దేవత అంటే అసలు కనబడేది లేదు, తిరిగి వాళ్ళ నుంచి నీకు స్పందనే ఉండదు. అది నీ భావన. అంటే దేవుడితో సహా, దేవతతో సహా, మతంతో సహా, గురువుతో సహా, జ్ఞాన గ్రంథాలతో సహా నీకున్న అన్ని సంబంధ బాంధవ్యాలు నీతో ఉండేది కాసేపే. ఇక నిద్రలోకి పోతే రాత్రి నిద్రలో అందరూ నిద్రకు పోతారు 8 గంటలు. ఇప్పుడు ఈ కాసేపు ఉండేది ఏంటి? 16 గంటల్లోనే 8 గంటల నిద్ర ఉంది. ఈ నిద్రలో ఎవరు గొడవ వాళ్ళదే. పక్కనే పడుకుంది మా ఆవిడ, పక్కనే పడుకున్నాడు మా ఆయన, పక్కనే పడుకున్నారు నా పిల్లలు, పక్కనే పడుకున్నారు నా తల్లిదండ్రులు. నువ్వు అనుకున్నా గాడి నిద్రలో అసలు నీ స్పృహ నీకు లేదు, నీ ఎరుక నీకు లేదు. కాబట్టి 8 గంటలు తీసేయాలి. చల్లదు అది. ఎందుకంటే నువ్వే లేని చోట ఇంకా నీతో ఎవరున్నారు, ఏం చెల్లుతుంది? అది చల్లని నాయనం, అది చల్లని కాగితం అయిపోయింది, ఇంకా నోటు చల్లదు. ఇప్పుడు చెల్లేది 16 గంటలే. ఈ 16 గంటలు ఎవరి పనులు వెళ్ళిపోతారు. ఎవరి కాలకృత్యాలు వాళ్ళవే, ఎవరి పనులు వాళ్ళవే, ఎవరి తిండి వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే. ఒక సమాజం మనం ఏర్పరచుకున్నాం కుటుంబ వ్యవస్థగా తప్ప నీతో ఎవ్వరు 24 గంటలు ఉండరు. అందులో 8 గంటలు తీసేయాలి, 16 గంటలు ఉండరు. ఉన్నారన్న మానసిక భావన పెట్టుకున్న తప్ప మనుషులు ఉండరు. కానీ నువ్వు గమనించి చూడు, నీతో నువ్వు 24 గంటలు ఉంటావు. ఇది అసలు సత్యం. నీతో నువ్వు 24 గంటలు ఉంటావు. కానీ నాతో నేను ఉండలేక, నాలో నేను ఉండలేక బోరు కొడుతుంది నాకు. ఎందుకని? కంటితో చూసే అలవాటు చేసుకున్నా, చెవితో వినే అలవాటు చేసుకున్నా, ముక్కుతో వాసనలు అలవాటు చేసుకున్నా, నాలుగు రుచులు అలవాటు చేసుకున్నా, చర్మానికి స్పర్శలు అలవాటు చేసుకున్నా, ఇంకా ఈ అలవాట్ల నుంచి అనేక అలవాట్లు ఎక్స్టెన్షన్ కింద పెట్టుకుంటే వెళ్ళా. ఒక జత చెప్పులు ఉన్నాయి, సరిపోదు. చక్కగా 4-5 జతలు కొని పెట్టుకుంటా. డబ్బులుంటే 10 జతలు కొని పెట్టుకుంటా. ఒక ఆవిడ ఎవరో చీఫ్ మినిస్టర్ కింద చేసి చచ్చిపోయింది. ఆవిడ ఇంట్లో చెప్పుల జతలే 1000 ఉన్నాయండి. అదొక పిచ్చి అంతే. అలా చీరలు, బట్టలు, నగలు, అలా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అదొక పిచ్చి, షాపింగ్ పిచ్చి, వెరైటీలు పిచ్చి, ఇంటి నిండా సామాను పిచ్చి. అంటే ఏదో ఒక గుర్తింపు, ఏదో ఒక స్వభావం. అంటే నేను బయట విషయాలకి ఎడిక్ట్ అవుతున్నాను, ఏదో ఒకటి బయట విషయమే కాలక్షేపంగా పెట్టుకుంటున్నానని కూడా నాకు తెలియదు. నాతో నేను ఉండలేను అంతే. నాతో నేను ఉండలేకపోతే సినిమాలకు వెళ్తా, షికారులకు వెళ్తా, విహారయాత్రలకు వెళ్తా, పుణ్యక్షేత్రాలకు వెళ్తా, లేదా గురువుల చుట్టూ తిరుగుతా, ప్రార్థనాలయాల చుట్టూ తిరుగుతా, మతాల చుట్టూ తిరుగుతా, మత ప్రచారాలు చేస్తా. ఎందుకంటే నాతో నేను ఉండలేను. మీరు ఏదో ఒకటి బయట తిరిగేది చెప్పండి. నా దేవుడి పేరు మీద, దెయ్యం పేరు మీద, లేదా కోరిక పేరు మీద, లేదా మంచి పేరు మీద, చెడు పేరు మీద నన్ను బయట తిరిగేది చెప్పండి. నాకు అదిగో అలాంటి చోట ఇదిగో ఈ గుణాలు, ఈ గొడవలు, ఈ గోడలు ఇన్ని వస్తాయి. అందుకే మతాలు కూడా కొట్టుకుంటే చూడండి మీరు. మనుషులు ఇద్దరు ఘర్షణ పట్టడం కాదు, మనుషులు ఎవరో ఒకళ్ళు మన మీద పెత్తనం జలాయించడం కాదు. మతాలు కూడా ఇంకో మతం మీద పెత్తనం జలాయిద్దామని, ఇంకో మతం తప్పని, ఇంకో మతం చెడ్డదని, ఇంకో మతం ఆ మతపు దేవుళ్ళు మంచోళ్ళు కాదని, మా మతమే నిజమైందని, మా గురువే నిజమైనోడని, మా దేవుడే నిజమైనోడని, మీరందరూ ఇందులోకి వచ్చేయండి అని, ఆ నెలైన ఇందులోకి లాగేద్దామని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. పెత్తనాలే. ఇదే మానవ స్వభావం. ఇప్పుడు ఈ పొరుగింటి ఆవిడ చేస్తున్న పెత్తనం ఏదుందో అదే మానవ స్వభావం మతాల్లోకి వెళ్ళింది, గురువుల దగ్గరికి వెళ్ళింది, మార్గాల్లోకి వెళ్ళింది, సాధనంలోకి వెళ్ళింది, మొత్తం మత ప్రచారాలుగా వ్యాప్తి చెందింది. సేమ్ అహంకారపు జబ్బు అన్ని చోట్ల చేసింది. కరోనా ప్రపంచం మొత్తం వ్యాపించినట్టు ఈ అహంకార జబ్బు అనాదిగా వ్యాపించే ఉంది అసలు మొత్తం మనుషులందరికీ. ఈ జబ్బు నీకు రాకూడదన్నా, నువ్వు తగ్గించుకోవాలన్నా, ఒకవేళ జబ్బు వచ్చింది తగ్గించుకోవాలని నీకున్న మార్గం ఒకటి నిష్కామ కర్మయోగము. ఎవరి నుంచి ఏం ఆశించకుండా నీ పనులు నువ్వు చేసి నీతో నువ్వు ఉండడం నేర్చుకో.
నీతో ఉండే వాళ్ళందరూ నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ భర్త, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ తల్లిదండ్రులు, ఆఖరికి నీ డబ్బు, నీ సంపదలో, నువ్వు పోగేసుకున్న సంపదలు, నువ్వు కొనుక్కున్న పొలాలు ఎక్కడో భూమి మీద ఎక్కడో ఉంటాయి. నీ బంగారాలు, నీ వెండులు ఇవన్నీ వదిలి నిద్రపోతావు నువ్వు. అవన్నీ రోజు కౌగిలించుకు తిరగవు కదా, నువ్వు కొనుక్కున్నవన్నీ దాచుకుంటావు ఎక్కడో. అవి కూడా ఇప్పుడు నీతో ఉన్న భావన పట్టుకు ఎలాడుతూ ఉంటావు. ఆ భావనని బంధాలు అన్నారు. నువ్వు ఆ బంధపు భావన పట్టుకు ఎలాడినా ఎలాడిపోయినా ఇవన్నీ అక్కడే ఉంటాయి, అన్నీ నీకు సంబంధించినయే. నువ్వు దాన్ని మోసుకు తిరగక్కర్లా ఆ మూటని. ఆ మూటను మోసుకు తిరిగేదే అహంకారపు జబ్బు. అది కరోనా కంటే ప్రమాదకరమైంది. దాన్ని అజ్ఞానము అన్నారు. అంటే అసలు వెళ్ళవలసిన రూటే తప్పించేస్తుంది అది. అజ్ఞానం అంటే ఏంటో తెలుసా? మనము నడవవలసిన మార్గం ఒకటి ఉంది, మనుషులు నడవవలసిన మార్గం ఒకటి ఉంది. మనుషులందరూ నడవడానికి సృష్టి ఏర్పాటు చేసిన సత్యపు దారి ఒకటి ఉంది, దాని పేరు జ్ఞానము. అది ఆధ్యాత్మికత. మన జ్ఞాన మార్గంలోకి వెళ్లకుండా పొరపాటున అందులో వెళ్తారేమో. ఇప్పుడు వీళ్ళు జీవిత లక్ష్యం నెరవేరిపోద్ది, వీళ్ళు మోక్షాన్ని పొందేస్తారు, వీళ్ళు ఎటువంటి కర్మలు అనుభవించరు, వీళ్ళు హాయిగా ఆనందంగా సంతోషంగా సత్యంతో బతికేసి కుటుంబాలు శుభ్రంగా చేసుకొని అలా సాగుతారు. కానీ వీళ్ళు బాధలు పడాలి, కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, అనేక దుర్గుణాలు తెచ్చుకోవాలి, ఇతరులను బాధ పెట్టాలి, వీళ్ళు బాధపడాలి, మొత్తం గందరగోళంగా అందరూ ఘర్షణలు పడుతూ ఉండాలి. అప్పుడు అజ్ఞానం అనే రాక్షసుడికి హాయిగా ఉంటుంది. అజ్ఞానం అనే రాక్షసుడు చేస్తున్న సృష్టి అహంకారము. కనపడకుండా మనకి ఆ రాక్షస గుణాలను ఆపాదించి అంటించేస్తున్నాడు. కరోనా వైరస్ లాగా అహంకారం అనేటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడి పేరు అహంకారం. అందరిలో దూరిపోయాడు. అందరినీ చిన్నాభిన్నం చేసేసి ప్రపంచమంతా ఆర్తనాదాలతో దుఃఖాలతో, వాడికి దుఃఖం, ఈ అహంకారపు రాక్షసుడికి దుఃఖాలు వినపడుతుంటే హాయిగా చమ్మగా కమ్మగా ఉంటది. అందరూ బాధలు పడతా ఆర్తనాదాలు చేస్తూ ఆ బాధలు భరించలేకపోతూ ఉంటే వాడికి ఎంతో సంతోషంగా హాయిగా ఆనందంగా ఉంటుంది. అందరూ నాశనం అయిపోతూ నశించిపోతుంటే అహంకారానికి, ఆ అహంకార రాక్షసుడికి, అజ్ఞాన రాక్షసుడికి ఎంత హాయిగా ఉంటుందో. చాలా మంది ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఉన్నోళ్ళు ఎదుటోళ్ళు నాశనం అయిపోతుంటే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అటువంటి దుర్గుణం ఆ అహంకారపు రాక్షసుడు, అజ్ఞానపు రాక్షసుడు. అందరిలో చేరిపోయి అందరికీ ఆ వ్యాధి అందించుకుంటూ పోతున్నాడు. అందుకని మన జ్ఞానంలో వెళ్ళనివ్వకుండా ఆ రాక్షసుడు మనలో చేరిపోయాడు. అహంకారపు రాక్షసుడు, అజ్ఞానపు రాక్షసుడు మన రూట్ తప్పించాడు. అజ్ఞానం దారిలో వెళ్ళమని చెబుతున్నాడు. ఈ దారిలో వెళ్తే మనకు షార్ట్ కట్ లో మోక్షం పొందేయచ్చు, మోసాలు చేసి డబ్బు సంపాదించు, షార్ట్ కట్ లో లాభం పొందేయచ్చు, అన్యాయాలు చేయి, అక్రమాలు చేయి, దుర్మార్గాలు చేయి, పెత్తనాలు చేయి, ఎదుటోని తొక్కిన ఆరతి, భార్య మీద దౌర్జన్యం చేయి, భర్త మీద దౌర్జన్యం చేయి, తల్లిదండ్రులు మీరే కదా కంద, మీ పిల్లలు బానిసలు, మీకు వాళ్ళ మీద దౌర్జన్యం చేయండి. మీరు కన్నా మీ పిల్లలు మీ వస్తువులు వాళ్ళు, వాళ్ళకి స్వతంత్రత ఏంటి, దౌర్జన్యాలు చేయండి. ఆ తల్లిదండ్రుల్ని అడగండి, పిల్లలు ఎవరి కోసం కన్నావు, ఎందుకు కన్నావు, మేము కనమన్నావా అని ఎదురు తిరగండి, అడగండి. ఈ రాక్షసుడు కోరికది. అహంకారం అనే రాక్షసుడు కరోనా వైరస్ కంటే ప్రమాదం. మొత్తం మానవ జాతికే బ్రతికినంతకాలం మానవుడికి దుఃఖాన్ని చూపిస్తూ కష్టాల్లో పెట్టి వాళ్ళు బాధలు పడుతుంటే వీడు వికటాట్టహాసాలు చేసుకుంటా ఉంటాడు. ఆ రాక్షసుడి పేరు ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. ఇన్ని గుణాలు ఆ రాక్షసుడికి అన్ని పేర్లు ఉన్నాయి. వాడు ఒక్కొక్క చోట ఒక్కొక్క యాక్షన్ వేసుకుంటాడు, ఒక వేషం ధరిస్తూ ఉంటాడు. అహంకారపు రాక్షసుడు వాడు. జ్ఞానం అనే దారిలో మనకు సృష్టి ఏర్పాటు చేసింది మనుషులందరికీ జ్ఞాన దారిలో ప్రయాణించమంది. ప్రయాణిస్తే మీరు సరైన దిశలో జీవిస్తారు, ఆనందంగా హాయిగా జీవిస్తారు, యథాతథంగా సృష్టి ఎలా ఉందో అలాగే జీవిస్తారని. కానీ అహంకారపు రాక్షసుడు మనలో దూరిపోయి మనకు వైరస్ క్రిమిని అంటించేసి నేను అనే భావాన్ని, అహంకార భావాన్ని పుట్టించేసి నేను ఎంతటోండి, నేను అంతటోండి, నేను అంతటిదాన్ని, నేను ఎంతటిదాన్ని, నేను నా కోసమే బతకాలని ఎదుటి వాళ్ళ ఆలోచన పుట్టనివ్వకుండా మనకు ఇంకో దారి వేసాడు, అజ్ఞానపు దారి. ఆ అజ్ఞానపు దారిలో మనందరం వెళ్తుంటే అక్కడ అన్ని మనకి ముళ్ళబాటు. అది నిరంతరం దుఃఖాలకి ముళ్ళబాటులో నడుస్తుంటే దేవుడు గుచ్చుకుంటానే ఉంటుందిగా. గుచ్చుకున్నప్పుడల్లా బాధపడతానే ఉంటాంగా. అలా నిరంతర బాధలతో భార్య భర్తను గుచ్చుతుంది, భర్త భార్యను గుచ్చుతాడు, మాటలతోనూ, చేతలతోనూ, చేష్టలతోనూ. పక్క వాళ్ళని గుచ్చుతూ ఉంటారు, గిచ్చుతూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు, కెలుకుతూ ఉంటారు. ఈ స్వభావం తల్లిదండ్రుల నుంచి ప్రతి జీవికి ఉంటుంది.
ఎందుకని అహంకార వ్యాధి వచ్చింది పాపం. మనం ఏం చేస్తాం, అహంకారపు రాక్షసుడు అంటువ్యాధి కింద అంటించేశాడు. తెలియదు మనుషులకి. మేము అజ్ఞానంలో వెళ్తున్నాం, జ్ఞాన మార్గంలో వెళ్ళటం లేదని కూడా తెలియదు. ఎదుటోళ్ళని గెలటం గిచ్చటం ఇదిగా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకని ఈ రాక్షసుడు గుణాలు, అహంకార రాక్షసుడు గుణాలు, వాడు అందరికీ అహంకారం అనే వైరస్ అంటించుకుంటూ పోతున్నాడు. అజ్ఞానం అనే రూట్ ఒకటి వేసాడు. జ్ఞాన మార్గంలో వెళ్తారేమో, వెళ్ళబాకండి, ఇదిగో అజ్ఞాన మార్గంలో వెళ్ళండి, షార్ట్ కట్లు వెళ్ళండి. మీరు నువ్వు ధర్మంగా బతికితే ఎప్పుడు సంపాదిస్తావు, ఎప్పుడు తింటావు, ఎప్పుడు తాగుతావు, ఎప్పుడు అనుభవిస్తావు. చూడు, అధర్మ మార్గంలో వెళ్తే టకటకా పొందేయచ్చు అన్ని. అధర్మ మార్గంలో వెళ్ళిపోదాం, అన్యాయ మార్గంలో వెళ్ళిపోదాం, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం, ప్యాకెట్లు, వ్యభిచారాలు, అబ్బబ్బా లగ్జరీస్ ఎన్నోన్నీ చూడు. ఇక్కడ మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, తాగుడు, తప్పుడు పనులు, మానభంగాలు, రేపులు, హత్యలు, మర్డర్లు అన్ని షార్ట్ కట్లో పోదాం మనం అని చెబుతాడు. అలా అందరి మీద పెత్తనాలు చేద్దాం, ఇంట్లో కూడా అందరి మీద పెత్తనాలు చేద్దాం అని. ఈ అహంకార రాక్షసుడు మొత్తంగా మానవ జాతిని కబళించేశాడు. అది మానవుడికి తెలియదు, ఎందుకంటే హృదయాల్లో జరిగింది అది. వాడు అజ్ఞాన మార్గంలో నడిపిస్తున్నాడు మనని. కానీ మనకి ఒరిజినల్ గా మనిషి మానవ జాతి సృష్టి జరిగినప్పుడు ఒరిజినల్ గా మనకి సృష్టించింది జ్ఞానము. జ్ఞానం అనేది మనలోనే ఉంది, జ్ఞాన మార్గం మనలోనే ఉంది. తప్పరేట మనకు తెలుసు, కానీ తప్పని తెలిసినా మనం చేస్తాం, రైట్ అని తెలిసినా చెయ్యం. ఇంకేంటి, జ్ఞానం ఉందిగా అక్కడే. ఎందుకు చెయ్యము, ఎందుకు చేయబుద్ధి అయ్యట్లేదంటే అహంకార రాక్షసుడు లోపల ఉన్నాడు. వాడు అజ్ఞాన మార్గంలో వెళ్దామని అట్లా ఆగుతున్నాడు మనని. అందుకని జ్ఞాన మార్గం కనపడుతున్నా, తెలుస్తున్నా, తప్పొప్పులు మనకు తెలిసినా మనం అజ్ఞానంలోనే వెళ్దామని ట్రై చేస్తాం. కాబట్టి ఈ అహంకార రాక్షసుడిని సంహరించడానికి, జ్ఞాన మార్గంలో మనం జీవించడానికి మనకున్న ఏకైకమైనటువంటి విధానం ఏంటి? దీనికి ఈ మందు లేదా అంటే ఉంది, అదే నిష్కామ కర్మయోగము. ఆశించబాక, ఎవరి నుంచి ఏమి ఆశించబాక. అందరూ చుట్టూ ఉంటారు, అందరికీ నువ్వేం చేయాలి చేయి, వాళ్ళు ఏమన్నా నీకు చేస్తే తీసుకో. ఎందుకు చేయరు, చేయి, అందరూ చేస్తారు, నువ్వు చేసినా చేయకుండా ఎందుకుంటారు. కానీ ఆశింపు పెట్టుకోబాక, అంటే బంధం ఉండదు అక్కడ, ఆశింపు ఉండదు, అంటుకోవడం ఉండదు. అంటుకోకపోతే ఆ వ్యాధి నీకు సోకదు. ఎప్పుడు బంధము అంటుకున్న చోటే అహంకార వ్యాధి, అహంకార రాక్షసుడు బతకడానికి ఛాన్స్ ఉంది. అది అంటువ్యాధి. నిష్కామ కర్మయోగంతో నువ్వు అంటుకోవట్లా, నువ్వు అనుభవిస్తున్నావు, వాళ్ళు అనుభవించడానికి నువ్వు ఇవ్వాల్సిన ఇస్తున్నావు, వాళ్ళు ఇచ్చినవి అనుభవిస్తున్నావు. కానీ బంధం అనేటువంటి అంటుకోవడం అనేది పెట్టుకోలేదు కనుక ఆ అంటువ్యాధి నీకు అంటదు. ఆ రాక్షసుడు నీలో బతకలేడు, అహంకార రాక్షసుడు నీలో బతకలేడు. దానికి ఒకటే మార్గం, నిష్కామ కర్మయోగము. ఆశించకుండా పనిచేయి. ఎవరికన్నా ఏమన్నా పెడితే పెట్టు, ఉంది కాబట్టి పెట్టు, లేదు పెట్టబోయి ఊరుకో. ఆశ పెట్టకుండా ఊరుకుంటాం ఎంత గొప్ప విషయం, ఎంత మంచి విషయం అంటే నీకు ఆశించి పెడితే నరకం చూస్తావు. కనీసం పెట్టకుండా ఊరుకున్నావు ఆ తలంపే ఉండదు నీకు. ఇప్పుడు ప్రాబ్లం ఏదే, నాతో ఎన్నో ప్రయోజనాలు పొంది నన్ను చులకనగా చూస్తున్నారు, అది కూడా ఎదురింటోళ్ళని ఎందుకు వదిలేయలేం అంటే మనతో మనం ఉండడం నేర్చుకోవాలి. నువ్వు భార్యవైనా, నువ్వు భర్తవైనా, ఇందాక చెప్పుకున్నావు, ఏ సంబంధ బాంధవ్యమైనా కాసేపే మనతో ఉంటది. అది దేవుడైనా సరే, దైవభావన అయినా, దేవుడైనా, దేవతైనా, మతమైనా, మార్గమైనా, సంపదలైనా, గురువులైనా, జ్ఞాన గ్రంథాలైనా, మనం ఆ భావంలో ఉన్న కాసేపే మనతో ఉంటాయి. కానీ నేను నాతో ఎప్పుడు ఉంటాను, మీరు మీతో ఎప్పుడు ఉంటారు. నువ్వు నీతో 24 గంటలు ఉంటావు. నువ్వు నీతో ఉండదు అసలు, శాశ్వతంగా ఉంటావు. నువ్వు శరీరం నేను అనుకున్నా నువ్వు నీతో ఉంటావు. నేను అనంతాత్మశక్తిని ఎరుకుని పొందినా నువ్వు నీతో ఉంటావు. ఎప్పుడూ నువ్వు నీలోనే ఉంటావు, అనంతంగా ఉంటావు, శాశ్వతంగా ఉంటావు. అప్పుడు నువ్వు నీతో ఉంటాం కదా నేర్చుకోవాలి. ఆధ్యాత్మికతలో మొట్టమొదటి అంశము, విషయము అది. పిల్లలు లేకపోతే ఏం తోచట్లేదండి, మా ఆవిడ ఊరెళ్ళింది ఏం తోచట్లేదండి, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఏం తోచట్లేదండి, ఒక వారం రోజులు మా ఆయన రాడంటండి, ఊరెళ్ళాడు ఏం తోచట్లేదండి, అయ్యో మా పక్కింటోళ్ళు ఊరెళ్ళారండి అసలు మొత్తం బోసిపోయినట్టుంది ఏం తోచట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే, మా ఆయన ఆఫీస్ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళగానే సొల్లు కబుర్లు మొదలెట్టుకుని సాయంత్రం వరకు మేము కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళమండి, ఏం తోచట్లేదండి. ఇది మనుషుల పరిస్థితి. సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు తెలుసా, తోచక. పార్కులకు వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు తెలుసా, తోచక.
విహారయాత్రల్లో పుణ్యక్షేత్రాలు ఇవన్నీ ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? అసలు మనుషులు ఎందుకు తిరుగుతున్నారు? వృత్తి వ్యాపార ఉద్యోగాలు కాక, ఒక పని ఉండి కాక, ఏదైనా పని అంటే కిరాణా సరుకులు తెచ్చుకోవాలో, ఇంటి పనులు, ఏదో ఒకటి కార్యము ఉండి అంటే ఉపయోగపడే కార్యము కాక మిగిలిన తిరుగుళ్ళన్నీ ఎందుకు తిరుగుతున్నారు? అసలు మిగిలిన తిరుగుళ్ళు కాక మనుషులకు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఆ విలాసాలు, ఆ విహారయాత్రలో, పుణ్యక్షేత్ర యాత్రలు, ఏదో ఒకటి ఏ పేరో పెట్టుకో. సోమవారం ఒక చోటకి ఒక గుడికి, మంగళవారం ఒక గుడికి, బుధవారం ఒక గుడికి, గురువారం ఒక గుడికి, శుక్రవారం ఒక గుడికి వెళ్ళొద్దని కాదు, నేను దాన్ని వెనక ఉన్నది పరిశీలించు. నువ్వు సద్భావాలు పెంచుకోవడానికి వెళ్తే మంచిదే. ఎప్పుడు సద్భావాలు పెంచుకోవడానికి మతము, ఆధ్యాత్మికత, దైవము, గురువు మంచిదే. ఇప్పుడు మనం చెప్పుకునే సద్భావాలు పెంచుకోవడానికే ఈ శీర్షికలు, ఇవన్నీ ఆధ్యాత్మికమేగా కాదు. నాతో నేను ఉండలేను, అందుకని ఎక్కడో చోట తిరిగి వస్తాను. తోచటం లేదు అనే పదం మీ జీవితంలో ఉందా లేదా చూసుకొని చాలు. నాకు తోచటం లేదు అనే పదం మీ జీవితంలోకి వస్తుంది అంటే మీరు మీతో ఉండటం అలవాటు చేసుకోలేదు. మీలో ఇప్పుడు అహంకారపు రాక్షసుడు ఉన్నాడు, ఆడు చెబుతున్నాడు నాకు తోచట్లేదని. నాకైనా సరేనండి, నాకు తోచదు, కానీ నేను అహంకార రాక్షసుడు ఉన్నాడని ఎలా పట్టుకోగలిగాను? నాకు తోచదు కాబట్టి. నాలో నాకు తోచకపోవటం ఏంటి? నాతో నేను ఉండలేకపోవటం ఏంటి? నేను నిరంతరం ఎవరో ఒకరితో ఉండాలని కోరుకోవటం ఏంటి? నేను నిరంతరం నాతో ఏ టీవీనో, ఏ సెల్ ఫోనో, లేకపోతే ఏ మనిషో, ఏ వాగుడో, నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే వరకు నాకు ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి ఉండాలి వ్యాపకానికి అని కోరుకోవటం ఏంటి? నాతో నేను ఎందుకు ఉండలేను అని నేను గమనించుకున్నప్పుడు అర్థమైంది, అమ్మని నాలో ఒక రాక్షసుడు ఉన్నాడు, అహంకారపు రాక్షసుడు ఉన్నాడు, ఆడు జ్ఞాన మార్గంలో వెళ్ళనట్లేదు, అజ్ఞానమైన దారేసాడు, నేను అటు వెళ్ళిపోతున్నాను. అప్పుడు అర్థమైంది అసలు 24 గంటలు ఇంకొంచెం పరిశీలించుకుంటే మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్నయ్య, మా ఆవిడ, నా పిల్లలు, నేను, నా భర్త, ఎవరైనా ఏ బంధమైన, స్నేహితుడు, యజమాని, పనివాడు, భగవంతుడు, మతము, గురువు, దేవుడు, జ్ఞాన గ్రంథము, ఇవన్నీ నాతో కాసేపు ఉంటున్నాయి. కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు అది మార్చుకుంటూ పోతున్నా, కాసేపు సినిమాలు, షికారులు. కానీ గమనిస్తే నన్ను నేను కోల్పోయి వీటన్నిటితో ఉంటున్నా, వీటన్నిటినీ నాతో నింపుకుంటున్నా, నాలో నింపుకుంటున్నా. అక్కడ నన్ను నేను కోల్పోతున్నా. నన్ను టీవీలతో నింపేసుకున్న, సినిమాలతో నింపేసుకున్న, భర్తతో నింపేసుకున్న, భార్యతో నింపేసుకున్న, పిల్లలతో నింపేసుకున్న, డబ్బుతో నింపేసుకున్న, సంపదలతో నింపేసుకున్న, కోరికలతో నింపేసుకున్న, స్నేహితులతో నింపేసుకున్న, ఎన్ని రకాల వ్యసనాలుంటే వ్యసనాలతో నింపేసుకున్న, ఎవరికి ఎన్ని ఉంటే ఎన్ని బంధాలుంటే అన్ని బంధాలతో నింపేసుకున్నా, ఎన్ని మోహాలుంటే అన్ని మోహాలతో నింపేసుకున్నా. నేను లేను అక్కడ. ఎందుకే విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తిరగటాలు మొత్తం ఇవే ఉన్నాయి. నన్ను నేను అలా నింపేసుకున్నా. నేను ఎక్కడ చూస్తే నేను అసలు అట్టడుగును కూడా నేను ఎక్కడ కనపడతలే, ఇవన్నీ పైన పడిపోయినాయి. అందువలన ఈ నింపేసుకున్నాయే నేనుగా భావించుకొని పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో కబుర్లు చెబుతూ వాళ్ళతో నింపేసుకున్నా. అన్నీ ఇంకా ఇవి ఇలా నింపేసుకున్నా, కాలక్షేపం చేశా. అలా నింపేసుకున్నప్పుడు నేను ఎక్కడున్నాను? నేను అట్టడుగుని పడిపోయాను, నా పైన ఇన్ని ఉన్నాయి. నేను అసలు ఇప్పుడు నాకు కనపడతలా. నేనే ఇవి అనుకోని, ఇవన్నీ లేకపోతే నేను ఉండలేను అనుకోని. ఇప్పుడు సినిమా లేకపోతే తోచట్లేదు, సెల్ ఫోన్ లేకపోతే తోచట్లేదు, కాసేపు కరెంటు పోయి ఇంటర్నెట్ పోతే తోచట్లేదు, కాసేపు టీవీ లేకపోతే తోచట్లేదు, కాసేపు గురువులని, దేవుళ్ళని, మతాలని, మార్గాలని, గురువులని తిరగపోతే తోచట్లేదు, కాసేపు విహారయాత్రలని తిరగపోతే తోచట్లేదు, కాసేపు పుణ్యక్షేత్రాలని తిరగపోతే తోచట్లేదు. ఏదో ఒకటి నిరంతరం పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఆ ఉబుసుపోని కబుర్లు, ఇవన్నీ లేకపోతే తోచట్లేదు. ఏదో ఒకటి వినపోతే తోచట్లేదు, ఏదో ఒకటి చూడకపోతే తోచట్లేదు, ఏదో ఒక వాసన చూడకపోతే తోచట్లేదు, ఏదో ఒకటి తినకపోతే తోచట్లేదు, ఏదో ఒకటి స్పర్శ లేకపోతే తోచట్లేదు, 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 తోచట్లేదు. ఇవన్నీ విషయాలకు సంబంధించినవి. దాన్ని పరిశీలించుకుంటే అర్థమైంది, తోచకపోవటం కాదు, అసలు నాతో నేను ఉండి చావట్లేదు, నాలో నేను ఉండలేదు. నేను వీటన్నింటిలో ఉంటున్నా, వీటన్నిటితో ఉంటున్నా, అవే నేను అనుకుంటున్నా. కానీ అవి ఎప్పుడు మారిపోతాయి, అవి నాయి కాదు, బయటికి. పక్కింటి వాళ్ళు కాసేపు ఉంటారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు. భర్త కాసేపు ఉంటాడు, పనుల మీద పోతాడు. భార్య కాసేపు ఉంటుంది, పనుల మీద పోతారు. ప్రతిదీ కాసేపు ఉండి వెళ్ళిపోద్ది. కానీ నాతో నేను 24 గంటలు ఉంటా. అలా నీతో నువ్వు ఉండటం నేర్చుకో. అదే తపస్సు, అదే ధ్యానము, అదే ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మికత నీతో నువ్వు ఉండటం. నీతో నువ్వు ఎప్పటి వరకు ఉంటావు, ఎంతవరకు ఉంటావో తెలుసా? శాశ్వతంగా ఉంటావు. నువ్వు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. కానీ మనలో అహంకార రాక్షసుడు అజ్ఞానపు దారేసాడు, మనం అందులో వెళ్ళిపోతున్నాం.
ఆ అజ్ఞానపు దారిలో వెళ్తున్నప్పుడు ఈ విషయాలు, ఈ మనుషులు, ఈ వస్తువులు, ఈ సంపదలు ఇవన్నీ మనం నేను అన్నది అడుగును పడిపోయింది. ఆ పైన ఇవన్నీ వేసుకొని వీటితో అయితే నేనుంటా, వీటితో నేను ఉండగలను, ఇవి లేకుండా నేను ఉండలేనని భావన కల్పించేశాడు అహంకార రాక్షసుడు. అజ్ఞాన మార్గంలో నడిపించేస్తున్నాడు. ఇప్పుడు ఈ డబ్బు లేకపోతే ఉండలేను, ఈ పిల్లలు లేకపోతే ఉండలేను, పిల్లలు లేకపోతే ఉండలేను, మా ఆయన లేకపోతే ఉండలేను, మా తల్లిదండ్రులు లేకపోతే ఉండలేను, నా దేవుడు లేకపోతే ఉండలేను, నా మతం లేకపోతే ఉండలేను, నా గురువు లేకపోతే ఉండలేను, నా జ్ఞాన గ్రంథాలు లేకపోతే ఉండలేను, నావే కరెక్ట్ అంటాను, అందరితో వాదిస్తాను. అసలు పెత్తనాలు చేయకుండా ఉండలేను, సొల్లు కబుర్లు చెప్పకుండా ఉండలేను, ఏదో ఒక స్నేహాలతో కాలం గడపకుండా ఉండలేను, గాఢ నిద్రలో తప్ప మెలకువలో దేన్నో ఒక దాన్ని పట్టుకొని ఏలాడకుండా అతికించుకోకుండా ఉండలేను. కారణం నా పైన ఇవన్నీ వేసేసాడు ఆ రాక్షసుడు, అహంకారపు రాక్షసుడు. నా పైన ఇవన్నీ కప్పేసి ఇవన్నీ నేను వేసుకునేలా నాతోనే జయించాడు అజ్ఞాన మార్గంలో. అజ్ఞాన మార్గం వేసాడాడు, నేనేమో అజ్ఞాన మార్గంలో వెళ్ళిపోతున్నా, ఇవన్నీ నా పైన వేసేసుకున్నా, ఇవన్నీ నేను అనుకుంటున్నా, వీటితో నేను ఉంటున్నా, వీటిలో నేను ఉంటున్నా, వీటితో కాలక్షేపం చేసుకుంటున్నా, ఇవన్నీ నాకు సంబంధించినవి అనుకుంటున్నా. అందుకని అవి లేకపోతే నేను ఉండలేను అనుకున్నా. కానీ నిజంగా ఏవి నాతో ఉండటం కుదరదు 24 గంటలు. అవి అసలు నేను అవటమే కుదరదు. నేను నాతో ఉండగలను, నేను నాలో ఉండగలను, నా మీద నేను ఆధారపడి ఉంటాను, వీటన్నింటినీ అవసరానికి వాడుకుంటాను. నేను అవసరానికి వాడుకుంటున్నాను కనుక వాటికి అవసరమైనప్పుడు ఏం కావాలో చేసి పెడతాను. బాధ్యతలు, కర్తవ్యములు అంటే అది నిష్కామ కర్మయోగము. కాబట్టి మీతో నువ్వు ఉండడం నేర్చుకో. ఇది సహజ సృష్టి చేసిన జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గానికి పెద్ద విచిత్రంగా సాధనలు ఏం చేయక్కర్లా, మనలోనే తెలుసు మంచేది చెడేది. మనకు తెలీదా ఎందుకు ఉపశోని కబుర్లు అంటే నేను ఉండలేకపోతున్నాను కాబట్టి, ఎందుకు సొల్లు కబుర్లు అంటే నేను ఉండలేకపోతున్నాను కాబట్టి. అప్పుడు మన మీద పెత్తనాలు చేస్తారు. ఇప్పుడు ఏమీ తోచక రోజు ఆ భార్య దగ్గరే కూర్చొని సొల్లు కబుర్లు అన్నీ చెబుతూ అది ఇది ఆడు అలాంటోడు ఇలాంటోడు ఇలా చేశాడు అలా చేశాడంటే నువ్వు చులకనైపోతావు. మళ్ళీ వచ్చేసి మా భార్య అలా అంటుంది ఇలా అంటుందని బుర్రలు గోడకేసి కొట్టుకుంటే, అలాగే సేమ్ భార్యలు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారని సొల్లు కబుర్లు అన్ని భర్తకి చెప్పావు అనుకో, నువ్వే చులకనైపోతావు. అప్పుడు అవసరమైనప్పుడు నిన్ను కామెంట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ తలగోడకేసి కొట్టుకుంటే పిల్లలైనా అంతే, ఎవరైనా సొల్లు కబుర్లు మానేయండి. అవసరార్థం భార్యాభర్తలు హాయిగా జీవించండి, ఆనందంగా జీవించండి, సంతోషంగా జీవించండి, ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించండి. సొల్లు కబుర్లు వచ్చినప్పుడే చులకన వస్తుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద చులకన ఎప్పుడు వస్తుందో తెలుసా? సొల్లు కబుర్లు వచ్చినప్పుడు. ఎదుటి వాళ్ళ మీద పెత్తనం ఎవరు చేస్తారో తెలుసా? సొల్లు కబుర్లకు బానిసలు అయిపోయిన వాళ్ళు లేకపోతే ఉండలేనప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమవుద్ది వీళ్ళు బానిసలు అయిపోయారని. వాళ్ళకి పెత్తన స్వభావం తెలియకుండానే వచ్చేస్తుంది మన మీద. అలాంటి పెత్తన స్వభావానికి ఛాన్స్ ఇచ్చేది మనమే. ఛాన్స్ ఇవ్వబాక. నేను భరిస్తున్నానని నువ్వు ఎవరు భరించమన్నారు? ఎవరి మీద భరించబాక. భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా చెప్పు, నువ్వు హద్దులు దాడుతున్నారు మీరు, నా స్వేచ్ఛను హరిస్తున్నారు మీరు. చక్కగా కలిసిమెలిసి ఉందాం, హాయిగా ఉందాం, ఆనందంగా ఉందాం. యజమాని అయినా పనివాడైనా, ఏ బంధమైనా, గురువు అయినా శిష్యుడైనా సరే, నా స్వేచ్ఛను హరించొద్దు, చక్కగా హ్యాపీగా ఉందాం. ఇప్పుడు గురువు శిష్యుడు మన ఇద్దరి మధ్య నడవాల్సింది జ్ఞానబంధం. అంతే. ఆ జ్ఞానం నువ్వు నేర్పుతావు, నేను నేర్చుకుంటా, నీకు చక్కగా కృతజ్ఞత చూపించి వెళ్ళిపోతా. నా గొడవ నాది, నీ గొడవ నీది. భార్యాభర్తలు ఎవరైనా సరే, నేను నీకేం చేయాలో ఇది చేస్తా, నువ్వు నాకేం చేయాలో ఇది చేయ, అంతే తప్ప నా స్వేచ్ఛను దెబ్బకొట్టుకో, నా అహంకారాన్ని పదే పదే కెలక్కో. అది ఎవరికైనా చెప్పొచ్చు. ఎవరు చెప్పగలుగుతారు? తన మీద తాను, తనతో తాను 24 గంటలు ఉండగలిగిన వాళ్ళు. ఎవరు చెప్పలేరు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ మా ఆవిడ నాకు కబుర్లు చెప్పదు, నాతో సరిగా ఉండదు, మా ఆయన నాతో సరిగా ఉండడు, నా పిల్లలు నాతో సరిగా ఉండరు, పక్కింటోళ్ళు నాతో సరిగా ఉండరు, ఎదురింటోళ్ళు నాతో సరిగా ఉండరు. అమ్మ, ఆ గురువు గారి దగ్గర నాకు ప్రముఖ స్థానం తగ్గిపోద్ది. అందుకని ఆయన ఎన్ని తప్పులు చెప్పినా, ఆయన ఎన్ని తప్పులు చేసినా, ఆయన ఏం చెబుతున్నా, ఆయన ఎన్ని తప్పుడు పనులైనా నేను సమర్థించి అవును అంటాను. అప్పుడు నాకు అక్కడ ప్రముఖ స్థానం ఉంటుంది. అలా మతంలో ప్రముఖ స్థానం ఉంటుంది, మత ప్రచారాల్లో ప్రముఖ స్థానం ఉంటుంది, గురువుల దగ్గర ప్రముఖ స్థానం ఉంటుంది, యజమాని దగ్గర ప్రముఖ స్థానం ఉంటుంది. అలా ఏదో ఒకటి పనివాడి హృదయంలో నాకు ప్రముఖ స్థానం ఉంటుంది అనుకున్న వాళ్ళు అదొక వ్యసనంగా బానిసలైపోయారు. అక్కడ వాళ్ళతో ఉండటం అపరాన్న జీవులు. ఆధ్యాత్మికత అసలు తపస్సు నేర్పుద్ది, ధ్యానం నేర్పుద్ది, జపతపాదులన్నీ ఆధ్యాత్మికతలో చెప్పిన సాధనలన్నీ చూడండి, దైవీపరంగా చేయమని. నీకు అక్కడ దేవుడు ఉన్నాడా? నీతో నువ్వు ఉండడానికి నిన్ను ఒక చోట కూర్చోబెట్టారు సాధన పేరుతో. నీతోనే నువ్వు ఉంటావు అంతే. ముందు నీకు అది కుదరదు కాబట్టి
ఆరాధనలు, అర్చనలు, పూజలు ఇలాంటి విధానాలు మతానుసారంగా ప్రాథమికంగా చెప్పారు. అక్కడ ఒక మూర్తిని పెట్టి తర్వాత ఆ స్టేజ్ దాటినాక నిదానంగా ఒక నామజపం, ఒక మంత్ర జపం ఒకటే పెట్టుకొని చేయమన్నారు. అది కూడా కొంత ముందుకెళ్ళినాక అవి బిగ్గరగా చేయబాక లోపల మననం చేసుకుంటూ కూర్చోమన్నారు. అది కూడా కొంతకెళ్ళినాక లోపల కూడా మననం చేయటం ఆపేసి ఇప్పుడు ధ్యానంగా స్థిరంగా మనసుని గమనిస్తూ కూర్చోమన్నారు. అది కూడా ఇంకొంచెం ముందుకెళ్ళినాక ఆ గమనికలో మనసు అటు ఇటు పరిగెత్తుంది కదా, పరిగెత్తకుండా మనసును ఆపి నిశ్శబ్దంగా కూర్చోవడానికి ప్రయత్నించన్నారు. అది కూడా కొంచెం ముందుకెళ్ళినాక అలా నిశ్శబ్దంగా కూర్చున్నాక నీ ప్రాణశక్తిని నువ్వే గమనించుకొని నువ్వే ఆ శక్తివని తెలుసుకునే ప్రయత్నం చేయమన్నారు. అది కూడా కొంచెం ముందుకెళ్ళినాక నువ్వు అది సాధించేస్తే ఇంక సాధించడానికి ఏమి లేదు నాయన, నువ్వే అనంత ఆత్మశక్తివి కదా, మొత్తంగా నీతో నువ్వు ఉన్నావు, నీలో నువ్వు ఉన్నావు, ఉన్నదంతా నువ్వే, అహం బ్రహ్మస్మి, ఇంకేమి లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు అసలు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉండడం అనే ప్రశ్న లేదు. అది అత్యున్నతమైనటువంటి జీవితం. దానికోసం ఈ మార్గాలన్నీ వేసుకుంటూ వచ్చారు, ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వచ్చారు. కాబట్టి మనలో ఉన్న అహంకార రాక్షసుడు అజ్ఞాన మార్గంలో మనం నడిపిస్తున్నాడు. జ్ఞానం అనేది ప్రతి మనిషిలోనూ సృష్టి సహజంగా పెట్టింది. ఆ మార్గంలో నడవండి, తప్పు అన్నది చేయబాకండి. మీలోనే మీ హృదయమే చెబుతుంది ఇది తప్పు చేయకూడదు, చేయబాకండి. ఇది మంచి చేయొచ్చు, చేయండి. ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు, మాట్లాడబాకండి. ఇది మంచి మాట్లాడొచ్చు, మాట్లాడండి. అలా తప్పొప్పుల జ్ఞాన మార్గం ఎక్కడుందంటే మనలోనే ఉంది. కానీ అహంకార రూపంలో మనలోకే వచ్చేసి అజ్ఞాన మార్గంలో మళ్ళీ మన్నే నడిపిస్తున్నవాడు ఎవరో అహంకారపు రాక్షసుడు అజ్ఞాన మార్గం వేసి నడిపిస్తున్నాడు. అది గమనించుకోండి, అహంకారపు రాక్షసుడిని గమనించుకోండి. జ్ఞాన మార్గంలో నడవండి. మీరు మీతో ఉండటం వస్తే జ్ఞాన మార్గం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని 24 hours గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు మీతో ఉంటారు. మీరు మీతో లేకుండా అసలు జీవితం ఉండదు, మీరు ఉండరు. ఒకవేళ శరీరం శిథిలమైపోయినా నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకలో నేను నాతోనే ఉంటాను. శరీరంతో ఉన్నా నేను నాతోనే ఉన్నాను, శరీరం వదిలినా నేను నాతోనే ఉన్నాను. నేను ఉండటం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇక్కడ శాశ్వతమైనది నేను నాతో ఉండటం, నేను నాలో ఉండటం, నేను నేనే అని తెలుసుకోవటం. అదే అహం బ్రహ్మస్మి, నేనే సర్వము. సమస్తము ఏ విశ్వశక్తి ఉన్నదో ఆ విశ్వశక్తి నేనే. అందుకని ముందు భౌతికంలో అసలు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం నేర్చుకోండి. ఒంటరిగా ఉండటం నేర్చుకోండి. కాసేపు ఏకాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. అందుకే ధ్యాన సాధనలు, అందుకే తపస్సులు, అందుకే దైవీ మార్గపు కార్యములన్నీ. అక్కడ దేవుడి ప్రతిమను పెట్టుకుంటావు, ఎవరో ఉండరు, నువ్వు నీతో ఉంటావు. కాసేపు పూజ చేసుకుంటావు, అర్చన చేసుకుంటావు, ఆరాధన చేసుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, నామజపం చేసుకుంటావు, మంత్రజపం చేసుకుంటావు. ఏదో ఒకటి నిన్ను ఒంటరిగా కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఏంటి, నిన్ను నీతో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆలంబనంగా దేవుణ్ణి ఇచ్చారు. ఆ దేవుడు ఎక్కడ నీకు మనిషిగా నీకు తిరిగి రియాక్ట్ అవ్వడు. చూడండి, దైవీ విధానాల్లో తిరిగి రియాక్ట్ అయ్యేది ఉండదు. నీతో నువ్వు ఉంటావు. అలా ముందుకెళ్తూ నిదానంగా ధ్యానము, తపస్సు అలవాటు చేసి తర్వాత నిన్ను నీలో సంపూర్ణంగా కూర్చోబెట్టి నువ్వే అనంత ఆత్మశక్తి అనే వరకు నడిపిస్తారు. అంటే ఒక సత్యాన్ని చెబుతారు, ఉన్నది నువ్వే, ఉంటున్నది నువ్వే, ఎప్పుడూ ఉన్నది నువ్వే, నీతో నువ్వే. అందుకని మామూలు భౌతిక జీవితంలో అయినా మనకున్న సంబంధ బాంధవ్యాలన్నీ ఏదో ఒక క్షణంలో కాసేపు ఉంటే కాసేపు బయటకు వెళ్ళిపోతాయి. కొడుకులు, కూతుళ్ళు, భార్యలు, భర్తలు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు అందరూ. కానీ నాతో నేను ఎక్కడైనా ఎప్పుడైనా 24 hours ఉంటాను. శరీరం వదిలేసిన శాశ్వతంగా నాతో నేను ఉంటాను. అదే ఆధ్యాత్మిక సత్యము. అందుకని భౌతికంలో మీరు హాయిగా ఉండాలి అంటే మీతో మీరు ఉండటం నేర్చుకోండి. దానికి కాసేపు ఏం లేదు, ఒంటరిగా కూర్చోండి ప్రశాంతంగా. కొత్తలో బుర్ర పరుగులు చేస్తే తినేవండి. అలానే కాసేపు టీవీ చూడొద్దు, కాసేపు సినిమా చూడొద్దు, కాసేపు ఎవరితో మాట్లాడొద్దు, అవేం నేను చెప్పట్లా. కుటుంబ సంబంధ బాంధవ్యాలతో కాసేపు ఆడుకోవద్దు, కుటుంబాలతో అందరితో సఖ్యతగా ఉండొద్దు, అసలు అలా చెప్పట్లా. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, హాయిగా ఉండండి. ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకోండి. భార్యాభర్తలు చక్కగా కోరికలు తీర్చుకోండి. మీ పిల్లల్ని చక్కగా పెంచుకోండి. మీ తల్లిదండ్రులను చక్కగా చూసుకోండి. కబుర్లు చెప్పుకోండి. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. కానీ ఇవి బలహీనతలుగా మార్చుకోకండి. అవి బలహీనతగా మారినాయి అంటే అహంకార రాక్షసుడు అజ్ఞానపు దారిలో తీసుకెళ్తున్నాడు. అందరూ ఆనందంగా ఉండి, ఇప్పుడు భర్త పనికి వెళ్ళిపోయాడు,
నాతో నేను ఉండగలను, పనులన్నీ చేసేసుకున్నాను, నాతో నేను ఉండగలను. ఇప్పుడు నాతో ఎవరూ లేరు, నాతో నేను ఉండగలను. నాకు చూడాలనిపించింది సినిమా చూస్తాను, తప్పేం కాదు. కానీ నాతో చూడపోయినా నాతో నేను ఉండగలను, తిరగకపోయినా నాతో నేను ఉండగలను. అవసరార్థం ఏ మనుషులు లేకపోయినా, ఇప్పుడు కాలక్షేప కబుర్లు ఎవరు దొరకకపోయినా నాతో నేను ఉండగలను. అటువంటి మానసిక స్థితిని తెచ్చుకోవటమే ఆధ్యాత్మికత. దాని కొరకే ఈ దైవీ సాధనలన్నీ, నీతో నువ్వు ఉండటం నేర్పటం. అది మీరు భౌతికంలో మొదలు పెడితే మీ మీద ఎవడో పెత్తనం చేయలేడు. మీతో మీరు ఉండటం నేర్చుకుంటే ఆడితో పని వదిలేయచ్చు. అప్పుడు పెత్తనం చేయకూడదు, మంచిగా ఉండాలనుకుంటే ఉంటుందేమి. చెప్పండి, పెత్తనాలు చేయబాకని. ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే అది నా స్వభావం అండి, నా మంచితనం అండి అని చెప్పాకండి. అసలు కానే కాదు. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తా రాళ్ళు, రప్పలో, గాజు పెంకులో, ముళ్ళో ఉంటాయి. నా స్వభావం అండి, నేను దారి తప్పలేనండి, అవన్నీ తొక్కుకుంటూ వెళ్తానండి అని అనం కదా. అంటే నేను వెటకారంగా చెప్పట్లా, నాకైనా ఇదే వర్తిస్తుంది. ఒక వ్యక్తిని గమనించి మన బాధ పెడుతున్నప్పుడు అకారణంగా నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, ఇలా అయితే నాతో ఉండు, లేకపోతే ఉండబాక అని ఎప్పుడు చెప్పగలం? నాతో నేను ఉండగలిగినప్పుడు, నాలో నేను ఉండగలిగినప్పుడు, నా మీద ఆధారపడి నేను బతకగలిగినప్పుడు. అలా లేనప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉందని వాళ్ళందరూ మన మీద పెత్తనాలు చేస్తారు. అప్పుడు అంగీకరించాలి. కాబట్టి మీ మీద మీరు నిలబడటం ముందు నేర్చుకుంటే భావన రూపంలో, అంతే తప్ప వ్యక్తులను దూరం చేసుకోమని నేను చెప్పటంలా. బయట వాళ్ళు అయితే దూరం చేసేసుకోవచ్చు, అసలు ఏం పని ఉంది వాళ్ళతో. ఇప్పుడు మన పిల్లలు, చిన్నపిల్లలు అనుకోండి, దూరం ఎట్ట చేసుకుంటాం, ఏదో దారి చేయాలిగా, తెలియనితనం అది. భార్యని ఎలా వదులుతాం, భర్తని ఎలా వదులుతాం, ధర్మాలు కదా అవి, తెలియనితనం అది. అందుకని మనం కలిసిమెలిసి ఉందాం, కొంచెం ఓర్చుకుందాం, కొంచెం నేర్చుకుందాం. కానీ మనతో మనం ఉండడం అలవాటు చేసుకున్న రోజున వాళ్ళు ఎలా ప్రవర్తించినా మనకు దుఃఖం ఉండదు, ఎందుకంటే మనతో మనం ఉండగలం కాబట్టి. అందుకని ఎవరి మీద వాళ్ళు ఆధారపడి జీవించడం నేర్చుకోండి. అదే ఆధ్యాత్మికత. సత్యం కూడా అదే, ఉన్న సత్యం కూడా అదే, ఆఖరికి మిగిలే అంతిమ సత్యం కూడా అదే. అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును. ఇంకోటి లేదు అసలు అక్కడ. ఉన్న సత్యాన్ని ఆచరించుకుంటూ వెళ్తే ఉన్న సత్యంలోకి వెళ్ళిపోతాం. అది జ్ఞాన మార్గం. ఆలోచించి చూడండి, మీకు అర్థమవుతుంది అని ఆశిస్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఎక్కడ ఏమి అర్థం కాలేదో స్పష్టంగా ప్రశ్న రూపంలో మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ చెప్పుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ పాదాలకు నమస్కారం. నేను ఏ గురువుని కాదు, ఏ స్వామిని కాదు, నేను అతి సామాన్య మనిషిని. నేను ప్రపంచంలో కొంచెం మంచిగా, ఇప్పుడు ఈ శీర్షికలో చెప్పినట్టుగా నాతో నేను బ్రతకటానికి, నాలో నేను బ్రతకటానికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి హాని చేయకుండా మంచిగా బ్రతకటానికి ప్రయత్నించుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని. ఈ ప్రయత్నానికి ఎంతో మంది మహాత్ములు ఇలా జీవించాలి అని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, వాళ్ళ అనుభవాలని అందించారు. అది ఆధ్యాత్మిక చదువుగా చదువుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని నేను. ఈ చదువుని నలుగురు విని మేము కూడా చదువుకుంటున్నాం, మాలో కూడా కొంచెం గుణమార్పులు తెచ్చుకుంటున్నాం కాబట్టి చెప్పండి, మేము వింటాము అనేటువంటి సోదర సోదరీమణులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను నాకు చెప్పుకుంటున్న విషయాలని, నేను నాలో భావించుకుంటున్న విషయాలని మాటల రూపంలో బయటికి వ్యక్తపరిచాను. అది కూడా ఈ యూట్యూబ్ లాంటి మాధ్యమాలు వచ్చినాయి కనుక, నేను ఎక్కడికి తిరగక్కర్లేదు కనుక, నేను ఎక్కడ శ్రమపడక్కర్లేదు కనుక, దాంట్లో పెద్ద విశేషమేమీ లేదు కనుక. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వింటారు, నచ్చని వాళ్ళు, ఆసక్తి లేని వాళ్ళు, వ్యతిరేక భావాలు కలిగే వాళ్ళు, ఇంకా ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కోపతాపాలకు లోనైపోయేవాళ్ళు ఎందుకు అనవసరంగా మీ బుర్రలు పాడు చేసుకుంటున్నారు? ప్రశాంతంగా వెళ్ళిపోండి, హాయిగా వెళ్ళిపోండి, మీ మార్గాల్లో మీరు సాగండి. నాది అసలు మార్గము కాదు, ఏం విధానము కాదు, నేను ఒక సామాన్యుడని నేనే చెప్పుకుంటున్నా. అందుకని నన్ను క్షమించి వదిలివేసి నచ్చని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఇక ఇప్పుడు చెప్పుకుంటున్న శీర్షికలన్నీ ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరు మీద ఆధ్యాత్మిక చదువుగా ఆ భావనతో ఈ శీర్షికలు చెబుతున్నా. అయితే అసలు ఈ ఆధ్యాత్మిక విద్యాలయము అంటే ఏంటి, ఈ ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి, ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి, ఎందుకు ఆధ్యాత్మిక విద్యాలయం అని పేరు పెట్టాను, దాని ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించిన సమస్త సమాచారము
ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతో ఒక శీర్షిక చెప్పాను. డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికది, ఆధ్యాత్మిక చదువు ఛానల్లో 140వ శీర్షికది. 2 శీర్షికలు ఒకే విషయాన్ని చెబుతే 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఛానల్స్లోనూ వాటిని ఉంచాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఆధ్యాత్మిక విద్యాలయం అనే శీర్షిక విని, ఇప్పుడు విన్న శీర్షికకి ఆధ్యాత్మిక విద్యాలయము అనే శీర్షిక విన్నవాళ్ళు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.